పిల్లారా, మనము మొదటి దశనీయులకు రాసిన పత్రిక మొదటి దశనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యాషువా మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మి ఎడల అదే ప్రకారము యాషువానందు నిద్రించిన వారిని సర్వశక్తిమంతుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము సర్వశక్తిమంతుని మాటను బట్టి నీతో చెప్పున్నదేమనగా ఎలోహిం రాకడ వరకు సజీవులపై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను సర్వశక్తిమంతుని బోరతోను పరలోకము నుండి సర్వశక్తిమంతుడు దిగివచ్చును. మెస్సయినందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ఎలోహిమును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ఎలోహిముతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనిడి. ఇక్కడ 1వ దశలో రాసిన పత్రికలో ఇప్పుడు మనం చదువుకున్న చోట ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, బోరధ్వని గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. అలాగే 5వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి 2వ రాకడ గురించి, అలాగే 2వ రాకడలో నిందారహితముగా ఆత్మ, ప్రాణము, శరీరం ఏ విధంగా నిందారహితంగా ఉండాలి అనేది అక్కడ ఉన్నాయి. ముందైతే దాని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలు ఇక్కడ ఆర్భాటం అంటే ఏంటి, ప్రధాన దూత శబ్దం అంటే ఏంటి, బోరధ్వని అంటే ఏంటి అంటే ఆయన్ని మనం మధ్యాకాశంలో ఎదుర్కోబోయే ముందుగా భూమి మీద ఈ 3 ఉంటాయి అన్నమాట. ఏముంటాయి చెప్పండి? ఈ 3 భూమి మీద ఉంటాయి. అందువలన ఆయనని ఎదుర్కోవడానికి ఆర్భాటము, ప్రధాన శబ్దము, బోరధ్వని. బెన్నాం గారు ఏం చెప్పారంటే, ఎందుకంటే రాత్రి పండగల గురించి చెప్పారంటే బెన్నాం గారు కూడా ఏం చెప్పారు, ఏదైనా మనకు బయలుపరిచినప్పుడు బైబిలే కాకుండా బెన్నాం గారు కూడా ఏం చెప్పారు ఏమిటి అవన్నీ కూడా చూసి చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే పిల్లారా, ఇక్కడ ఆర్భాటాల గురించి ఆయన ఏం చెప్పాడంటే, ఆర్భాటం అనగా 7వ దూత వర్తమానము అంటే బెన్నాం గారు బోధించినటువంటి బోధే ఆర్భాటము అని చెప్పాడు. ఆర్భాటం అంటే ఏంది? ఒక చోటకి పోగు చేయబడ్డాడు, ఒక చోటకి కూర్చబడ్డాడు. అందుకనే ఆ రోజుల్లో ఆర్భాటము, ఆ వర్తమానం ఏంటంటే ఆర్భాటము లాంటిది. చాలా మంది కూర్చబడేవారు, అనేక మంది కూర్చబడేవారు. అందుకనే బెన్నాం గారు మొదట్లో లక్షల మందికి బోధించాడు. కానీ తర్వాత వచ్చేటప్పటికి ఆయన 60 మందికి 70 మందికి కూడా బోధించాడు చివరిలో. ఎందుకంటే మొదట్లో బెన్నాం గారిని చాలామంది విశ్వసించారు. తర్వాత ఎందుకంటే బెన్నాం గారి పరిచయంలో 3 ఈడ్పులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే
ఇలా ఒకటి ఏంటంటే స్వస్థతలు, రెండవది ఏంటంటే జాగ్రత్త వినాలి మీరు, రెండవది ఏంటంటే పిల్లారా రెండవది హృదయ రహస్యాలు బయలుపాటు వినాలి బ్రదర్, వినాలి, దిక్కులు చూడకూడదు. మూడవది ఏంటంటే వాక్య బయలుపాటు. స్వస్థతలప్పుడు ఉన్నారు బ్రహ్మాం గారితో చాలా మంది ఉన్నారు. హృదయ రహస్యాలు చెప్పినప్పుడు హృదయంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, ఏమిది, ఎక్కడ, ఇదేదో దయ్యం అన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది నమ్మారు. మూడవది వాక్యం యొక్క బయలుపాటు. వాక్యం బయలుపరచబడినప్పుడు, ముద్రలో బయలుపరచబడినప్పుడు, సంఘకాలంలో బయలుపరచబడినప్పుడు వీటన్నిటిని బట్టి బ్రహ్మాం గారిని చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు మేడం. బహు కొద్ది మంది ఆయనతో ఉన్నారు మేడం. కాబట్టి పిల్లారా ఇక్కడ మీరు ఆర్భాటం అనగా 7వ దూత యొక్క వర్తమానము. మరి ఇక్కడ ప్రధాన దూత శబ్దము, మరి బూరధ్వని అంటే అది 2వ రాకడలో మృతులను సజీవులను లేపబడతారని, ఏకంగా కొనిపోబడతారని ఆయన చెప్పారు, ఆయన నమస్కారం. కాబట్టి ప్రధాన దూత శబ్దం అంటే మృతులు లేపబడతారు ప్రధాన దూత శబ్దం వల్ల. బూరధ్వని వలన సజీవులు లేపబడతారు. ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆర్భాటం అంటే ఎవరు వర్తమానం చెప్పండి? ప్రధాన దూత శబ్దము మృతులను లేపడానికి, బూరధ్వని సజీవులని. కాబట్టి బ్రహ్మాం గారి పరిచర్యలో ఆర్భాటం అనేటువంటిది నెరవేర్చబడింది. ఇప్పుడు ప్రధాన దూత శబ్దము బూరధ్వని ఉన్నాయి. మరి మృతులను సజీవులను మొదట మృతులు లెగుస్తారంట, ఆ మీద సజీవులు లెగుస్తారంట. వాళ్ళు ఏకంగా వెళ్ళి మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు మధ్యాకాశంలో ఈ యొక్క మృతులేమో చనిపోయిన వాళ్ళు మనం తిరిగి బ్రతికి లేపబడతారు. సజీవులుగా ఉన్నటువంటి మనము కూడా ఈ శరీరం మార్పు చెందుతాం. ఆ శరీరం మారిందంటే ఇక్కడ ఉన్నాం. ఈ శరీరం కన్నా మారకపోతే మారిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాక్యం విని దాని ప్రకారం లేని వాళ్ళందరూ ఏమవుతారంటే మారక శరీరం మారదు కాబట్టి ఇక్కడే ఉండిపోతారు. దాన్నే విడిచిపెట్టబడ్డం అంటారు అన్నమాట. ఎందుకంటే హృదయాన్ని బట్టి శరీరం మారుతుంది. హృదయాన్ని బట్టి ఏం మారుతుంది చెప్పండి? శరీరము. ఎందుకంటే బైబిల్ చెప్తుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు ఆయన చూస్తారు. అయితే ఈయన హృదయం శుద్ధిగా ఉండదు కాబట్టి ఈయన శరీరం మారదు. వాక్యం ఏంటంటారు, మళ్ళీ చెత్తపడుతుంటారు. హృదయం వాక్యం ఏంటంటారు, ఓడు తుడవడం మళ్ళీ చెత్తపడిపోవడం, తుడవడం మళ్ళీ చెత్తపట్టడం. ఇక్కడ వాక్యం ఏంటంటారు, తుడవబడుతుంది హృదయం, మరలా చెత్తపడిపోతాడు హృదయం. అందువల్ల ఈ హృదయం శుద్ధిగా ఉండదు కాబట్టి వీళ్ళు లోక ఆలోచనలు ఈ ఆలోచనలు వీటన్నిటిని బట్టి కింద విడిచిపెట్టబడతారు. కానీ సజీవులంటే వాళ్ళ హృదయము శుద్ధిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొనుక్కోబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సదా ఇంకా ఆయనతో ఉంటారంటే ఎప్పుడు కూడా ఆ మెస్సీతో, ఆ సర్వశక్తిమంతులతో, రాజులకు రాజు అయినటువంటి ఆయనతో ఎప్పుడు కూడా ఇంకా ఉంటామన్నమాట. ఇంకా అక్కడే అయ్యో మా ఇల్లు సంగతి ఏంటి, మా యొక్క స్థలం సంగతి ఏంటి, మా పొలం సంగతి ఏంటి, ఆయన పోవడమే. ఏమైపోతాయో తెలియదు నీకు. కాబట్టి పిల్లారా ఆయనతో సదా జీవిస్తాం. అందుకనే ఈ లోకం అంతా ఏంటంటే మనకి తాత్కాలికం. ఇది లోకస్తులు ఎవరుకుంటారు, ఇది పర్మనెంట్ అనుకుంటారు, ఇక్కడే ఉండిపోతాం అనుకుంటారు. కానీ మనమైతే ఆయన వస్తాడు, మనం తీసుకెళ్తారని ఆయన కోసం ఎదురు చూసే మనుషులు అన్నమాట. ఆయన కోసము ఎదురు చూసినటువంటి మనుషులు. మిగతా వాళ్ళు అయితే ఆయన వస్తాడు తీసుకుపోతాడు అని ఎదురు చూసేవాళ్ళు కాదు, కనిపెట్టేవాళ్ళు కాదు, ఆయన కొరకు కనిపెట్టేవాళ్ళు కాదు. అందుకని 2000 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇదిగో నేను మరలా వస్తాను, మిమ్మల్ని మరలా వచ్చి నేను తీసుకెళ్తాను అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆయన 2వ రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి వారు. ఇలారా
అందుకని 7వ దూత వర్తమానం వల్ల వారు 2వ రాకడ కొరకు ఆ వర్తమానం విని ఆయన 2వసారి వస్తాడని దాని కొరకు కనిపెడుతున్నటువంటి వారే. మృతులు కూడా ఆయన మరలా వస్తాడు, వచ్చినప్పుడు మరలా నేను తిరిగి లెగుస్తాను అని వాళ్ళు నీతిగా జీవించి వాళ్ళు మరణించారు. వాళ్ళు కూడా ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? లేపబడతారు. ఆయన హల్లెలూయా. ఆయన గురించి వాళ్ళకి తెలియదు అనుకోండి. ఉదాహరణ మెస్సీని గురించి గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేరుంటే చాలా వస్తారు. విన్నాంగా అడిగారు, అయ్యా మత్స్యాక సంఘాల్లో కొంతమంది ఉంటారు, అన్నిల్లో కొంతమంది ఉంటారు, అసలు ఈ సువార్త వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు దీని గురించి వాళ్ళు ఎరగకపోవచ్చు, మరి వాళ్ళ సంగతి ఏంటంటే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేరుంటే వాళ్ళు అక్కడికి వస్తారు. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేరు లేదనుకోండి రారు. కాబట్టి గొర్రె పిల్ల జీవ గ్రంథంలో పేరుంటే వస్తారని చెప్పారు. కాబట్టి పిల్లారా, ఈ యొక్క ప్రధాన దూత శబ్దము అలాగే బూరధ్వని అనేవి రెండు కూడా పునరుద్ధానానికి సంబంధించినవి. శరీర మార్పు, ఆర్భాటము శరీర మార్పు కాదు, ఆయన దగ్గర కూర్చుంది. ఇవి శరీర మార్పు అన్నమాట. మృతులు సజీవులు లేపబడ్డానికి సంబంధించి. అందుకనే మృతులని సజీవులను లేపేది కూడా ఒక స్వరమే, అదే ఎక్కి రమ్మనే స్వరము. అందుకని ఏకంగా కొనుక్కోబడతారు. ఎక్కి రమ్ము, అదే బూరధ్వని ప్రధాన దూత శబ్దం. ఎందుకంటే మృతులు లేపబడింది కూడా, సజీవులు లేపబడింది కూడా నిద్ర మేలుకొని వెళ్ళని. మరి మెస్సీ ఎప్పుడు నిద్ర లేచాడు? ఎప్పుడు చనిపోయినా తిరిగి బ్రతికాడు? ఎక్కువజామునే. మరి లోతు దినములో జరిగినట్లుగా జరుగుతాడు. మరి లోతు దినంలో లోతు ఎప్పుడు బయటకు వెళ్ళిపోయాడు? తెల్లవారుజాము. కాబట్టి సజీవులు దానియేలు ఎప్పుడు పైకి తీయబడ్డాడు? తెల్లవారుజాము. కాబట్టి మృతులు సజీవులు లేపబడేది తెల్లవారుజాములని ఆయన బయలుపరచబడ్డాడు. కాబట్టి మనకు తెలిసింది. ఉండైతే ఇది మనకు తెలీదు, ఎప్పుడు ఎత్తబడతామో మనకి తెలీదు. అందుకనే నీ చదువులు, నీ ఉద్యోగాలు, నీ పదవులు, నీ వ్యాపారాలు, ఈ సమస్తం కూడా ఏంటంటే తాత్కాలికమే పిల్లారా. ఇవన్నీ ఎందుకంటే ఈ లోకం ఎందుకు ఉందంటే ఎప్పుడో కాల్చివేయాలి ఆయన. యూదులు కనుక మొదటి రాకడలో కనుక ఆయన అంగీకరించినట్లయితే ఈ లోకం ఎప్పుడో కాల్చివేయబడేది. మొత్తం ఏమీ లేక, ఎందుకంటే పాపపు లోకం ఇది. ఎందుకంటే ఆయన లోకం ఇది, ఆయన భూమి, ఆయన సృష్టి, దేవుడే సృష్టించాడు. కానీ ఏంటంటే ఆదాము అవిధేయత వలన ఇదంతా పాపంలో పడిపోయింది, చెడుతనంలో పడిపోయింది, మరణంలో పడిపోయింది. మరలా దీన్ని ఆయన ఏం చేస్తాడనంటే ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలో అనగా ఏదేనులో, నూతన ఏదేనులో ఎలాగైతే ఉండేదో ఆ విధంగా మరలా దీన్ని చేయడం కోసము. అంటే ఒకప్పుడు ఈ భూమి, ఈ సృష్టి మరణం లేనిదిగా ఉండేది, కానీ మరణమైనదిగా ఆ మొదటి ఆదాము వలన, ప్రకృతి సంబంధమైన మానవుని వలన, కుటుంబం వలన ఇది మొత్తం కూడా పాపంలో పడిపోయి పాపంలో వచ్చి చేత మరణాన్ని పొందుకుంది. అయితే మరలా ఈ 2వ రాకడలో ఆయన ఏం చేస్తాడంటే ఆయన మరణములో ఉన్నటువంటి అనగా మృతులని, సజీవులని, మరణకరమైన శరీరం కలిగిన సజీవులని ఆయన లేపుడుగా ఆయన వస్తాడు. దానిని మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఎక్కి రమ్మనే స్వరం ఉందట. అదే ఆయన యొక్క 2వ రాకడ. అందుకనే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం. ఎందుకంటే పిల్లారా, బైబిల్ చెప్తుంది పాపులు కూర్చున్న చోట కూర్చొనగా, వాసులు నిలిచి మార్గం నిలవకుండా, దుష్టులాలు చెప్పు నడవకుండా, ఏమండి దివారాత్రులు వాక్యములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి ఎదురు నాటబడిన చెట్టు వలె ఆకువాడక తగిన కాలం నుండి ఫలమిస్తాడను. అందులో ఈ వాక్యం విన్న తర్వాత ఇంక అయిపోయింది, దాంతో నా పనికి లేదుక, ఇంక నా పని ఏంటంటే ఈ లోకంలో పడి తిరగడమే, దేశ దిమ్మరిలాగా, ప్రార్థన రాకుండా దేశ దిమ్మరిలాగా తిరగడమే. కయ్యూని ఏం చేసేది చెప్పండి? దేశ దిమ్మరి. కయ్యూని ఆయన సన్నిధి రాకుండా ఏమైపోయాడు చెప్పండి?
ఇంకా ఆయన సన్నిధికి రావడం, ప్రార్థన చేసుకోవడం, దివారాత్రులు వాక్యం ధ్యానించడం, ఇంకేముండదు. నువ్వు వాక్యం వినడం, మీటింగ్స్ అయిపోయాయి, ఇక నా ఇష్టం. అప్పుడు నువ్వు ప్రమాదంలో పడిపోతావు, ఫలించవు. అందుకని ఆకు వాడకుండా చక్కగా చెట్టు ఫలించాలంటే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు చక్కగా ఫలించి తగిన కాలం ముందు కాయలు కాస్తాయి. అలాగే నువ్వు కూడా దివారాత్రులు వాక్యం వింటూ ఉండాలి, వర్తమానాలు వింటూ ఉండాలి. యూట్యూబ్లో ఉన్నటువంటి అంటే బ్రహ్మాం గారి సంఘాలు అవి కాదు, ఈ రెండవ రాకడ సంబంధించిన వర్తమానాలు నువ్వు దివారాత్రులు రాత్రి మగుళ్ళు కూడా వింటూ ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వల్ల చక్కగా ఫలిస్తారన్నమాట. వాక్యం వినకుండా నీకు అసలు బైబుల్ వాక్యం వినడానికే సెల్ ఫోన్ కొనుక్కోలేదు. నువ్వు పిల్లలు ఏదో వీడియో గేమ్లు ఆడుకోవడానికి, వాళ్ళకి ఏదో చదువులకు అవసరం కాబట్టి వాళ్ళకు కొన్నావు, ఇంకా ఆ పిల్లలకి ఇచ్చేస్తుంటావు. వాళ్ళు వీడియో గేమ్లు ఆడుకుంటారు, ఏ చేసుకుంటారు. నీకు కనీసం బుద్ధి జ్ఞానం ఉండదు. సరే దివారాత్రులు వాక్యం ధ్యానించాలి కదా, ఆ వర్తమానాన్ని పెట్టండి, సెల్ ఫోన్ మీకు వర్తమానం మీ దగ్గర ఎందుకు అని తీసుకొని ఆ పిల్లల దగ్గర తీసుకొని వాక్యం వినం. ఇంకా కావాలంటే వాళ్ళు ఇంకా సెల్ ఫోన్లో ఏమైనా చూపిస్తుంటే వాళ్ళ పక్కన కూర్చొని చూస్తా కొళ్ళికిలిస్తూ ఉంటారు, కూర్చొని అక్కడ సిగ్గు లేకుండా. వాళ్ళతో పాటు ఆనందిస్తూ ఉంటాను సిగ్గు లేకుండా. ఇంట్లో ఉంటే 2-3 సెల్లు, భర్తకు ఒక సెల్ల, భార్యకు ఒక సెల్లు, కూతురికి ఒక సెల్లు, కొడుకు ఒక సెల్లు, తల ఒక సెల్లు. కానీ దేనికి పనికిరావు, వాక్యం వినడానికి పనికిరావై, లోకరీతిగా ఉపయోగించుకోవడానికే. అందువల్ల నువ్వు దివారాత్రులు వాక్యం ధ్యానిస్తే నువ్వు కూడా చక్కగా తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. చక్కని ఫలములు కాసిన చెట్టు వలె ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మీటింగ్స్కి వచ్చాను కాబట్టి, మీటింగ్స్ విన్నాను కాబట్టి నా పని అయిపోయిందిలే, భక్తి అయిపోయింది ఇంకా అనుకుంటే నువ్వు ప్రమాదంలో పడతావు. దివారాత్రులు వాక్యమును ధ్యానించు, దాని యందు ఆనందించువాడు, దాని యందు ఆనందిస్తూ ఉండాలి. అందువల్ల దివారాత్రులు వాక్యం ధ్యానించే వ్యక్తి ఆనందంగా ఉంటారన్నమాట. ఎప్పుడు వాక్యం ధ్యానించిన వ్యక్తి ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఆయన వచ్చినా కానీ రక్షించడానికి వచ్చినా, తీసుకుని వెళ్ళడానికి వచ్చాడన్నా ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, దిగులు విచారంతో వాళ్ళకు చూస్తూ వీళ్ళకు చూస్తూ ఎవరు వస్తున్నారా ఎవరు ఇది. ఇంకప్పుడు నీకేం వరదలేక కుదురు, నీకు అది కావాలి ముఖ్యం, లెక్కేసుకోవాలి. నీకు అర్థమైందా? కాబట్టి పిల్లారా, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, వాక్యాన్ని చదువు కంటే ఉద్యోగాల కంటే కూడా. పిల్లారా మీరు గమనించండి, ఇంతకు ముందంతా ఎన్ని అవసరమే, కానీ ఇక సర్వశక్తిమంతుడు సువార్త ప్రకటించడానికి లోకాన్ని, విద్యని ఇవన్నీ ఉంచాడు. విద్య లేని పామరులు ఉండాలని కదా నా భావం. ఇక వీటితో అవసరం లేదు ఇక. అందువల్ల ఎక్కువగా వీటి మీద మీరు దృష్టి పెట్టకండి. రక్షణ కంటే ఎక్కువ ఏది ముఖ్యం కాదు, రక్షణ కంటే ఏది కూడా ముఖ్యమో కాదు. అందుకే బ్రహ్మాం గారు ఏమంటారంటే, ఈ విద్య ఇవన్నీ పిల్లారా ఎంత విద్య చదివావు, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, నీకు ఎంత ఉద్యోగం వచ్చింది, ఇవన్నీ ఆయన ఏం చూడడు. ఆయనకు అసలు అవసరం లేదు. ఇదేదో లోకంలో తాత్కాలిక బ్రతకడానికే, పరలోకంలో ఏం పనిచేయదు. ఇది పరలోకంలో ఈ విద్యతో పని లేదు అసలు. ఈ లోకంలో బ్రతకడానికే, నువ్వు ఏదో పని చేసుకుని బ్రతకడానికే. అయితే ఈ లోకంలో కూడా సువార్త ప్రకటించడానికి ఈ లోకాన్ని ఉంచాడు, అంతేగాని నువ్వేదో పెద్ద వ్యాపారాలు చేసి ముఖేష్ అంబానీ లాగను, బిల్ గేట్స్ లాగను గొప్ప వ్యక్తి కావాలని, గొప్పగా సుఖపడిపోవాలని, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనిపిస్తావు? వెళ్ళా ఉంటాడు చెప్పండి, మమ్మీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చూస్తావు సెల్ ఫోన్. అవును, నువ్వు చెప్పేది కరెక్టేరా, పాస్టర్ గారు చెప్పేది తప్పు. మా పిల్లలు చాలా తెలివైన వాడు పాస్టర్ గారి కంటే, మా అమ్మాయి ఇంకా తెలివైంది అనుకొని గొప్ప అయిపోతుంటాను. నీకు అర్థమైందా? ఏమైపోతుంటావు చెప్పండి, గొప్ప అయిపోతుంటావు. కాబట్టి పిల్లరా, సర్వశక్తివంతుడు సువార్త నిమిత్తమే ఈ లోకాన్ని ఉంచాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏదో నువ్వు బ్రతకడానికి, ఎదగడానికి, ధనవంతుడు కావడానికి, నువ్వు సైంటిస్టో, ఇంజనీరో, కలెక్టరో, డాక్టరో, పెద్ద పెద్ద వ్యక్తులు అవ్వడానికి నీ కోసం ఈ లోకాన్ని ఉంచడు ఆయన. నువ్వు అనిపించడానికి, మనుషులందరూ భూమి మీద బ్రతుకుతూ అలాగే ఏదో ఉండడానికి కాదు. సువార్త నిమిత్తమే ఈ లోకం ఉంది, గుర్తుపెట్టుకోండి. బూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడును, అది తర్వాత అంతము వచ్చును.
భూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడును. ఇక అందుకనే బైబిల్లో మనకి ఇవ్వబడిన సమయం 2000 సంవత్సరాలే. ఓన్లీ 2000 years. 2000 సంవత్సరాల తర్వాత ఇక లోకమునకు సువార్త ద్వారం ఇక మూయబడింది. అందుకని ఇప్పుడు పునరుద్ధాన సమయం అంటే దీన్నే సెకండ్ కమింగ్ అంటారు. అందుకనే ప్రకటన గ్రంథములో 3 అధ్యాయాల్లో 7 సంఘకాలాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను. 4వ అధ్యాయంలో ఎక్కిరమ్మనే స్వరం ఉంది. హల్లెలూయా. ఇది 2వ రాకడ. ఎక్కిరమ్మనే స్వరం ఏమిటి చెప్పండి? ఆ కృపా సింహాసనం మీద ఈ 3 అధ్యాయాల్లో ఉన్నాడు. 4వ అధ్యాయంలో తీర్పు సింహాసనం మీద ఉన్నాడు. హల్లెలూయా. తీర్పు సింహాసనం మీద ఉండి ఇక లోకమును ఇక నాశనం చేయబోతున్నాను, మీరు ఎక్కిరమ్ము అని పిలుస్తారు. లోతు కాలంలో అదే జరిగింది. లోతు కాలంలో ఏమన్నాడంటే, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలని మేము నాశనం ఇచ్చే వచ్చింది, ఇది విడిచిపెట్టి మీరు రండి, పట్టణాలు నాశనం కాబోతున్నాయి, మీరు బయటకు రండి. 2వ రాకడలో కూడా అదే. ఈ లోకములకు సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఈ కాలేజీలు ఉండవు, ఈ మనుషులు ఉండరు, ఈ బిల్ గేట్స్ ఉండరు, ముఖేష్ అంబానీలు ఉండరు, ఈ పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు ఉండవు, డాక్టర్లు, ఇంజనీర్లు ఏముండదు. ఇక మొత్తాన్ని కూడా ఆయన తుడిచిపెట్టబోతున్నాను. లోకముతో పాటు ఆయన నమ్మినటువంటి బిడ్డలు, ఆయన నమ్మినటువంటి వధువు అంటే ఆయన బిడ్డలు, ఆయన నమ్మినటువంటి ఆయన నామంలో బాప్తిజం పొంది తమ పాపాలను కడుక్కున్నట్టు ఆత్మీయంగా మనం పగటి సంబంధం అంటే ఆయన ఎప్పుడు వస్తాడని వెలుగు కలిగి కనిపెట్టుకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ప్రార్థించే వాళ్ళని పగటి సంబంధం అంటారు. ఇంకా ఆయన కోసమే కనిపెట్టకుండా ఒక ముద్ద తినేసి ఎప్పుడు పడుకుందాం, ఎప్పుడు రాత్రి కదా పడుకుందాం, నిద్రపోదాం, మంచం ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అనుకొని ఎప్పుడు కూడా నిద్రదే పిచ్చాడు, నిద్రదే మనసు. లోకము కూడా ఎలా ఉందంటే నిద్రలో ఉందన్నమాట. లోకం అంతా ఏ నిద్రలో అని చెప్పండి? లోక నిద్ర. లోకమును వాటిని ప్రేమిస్తూ ఆ మత్తులో ఉన్నాయి, ఆ నిద్రలో ఉన్నాయి. కానీ వధువు మాత్రం ఏం చేస్తుందంటే ఆయన ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీసుకుని వెళ్తాడా. పగలు ఎలాగైతే మేల్కొని ఉంటారో ఆమె కూడా అలాగే మేల్కొని ఉందన్నమాట. అంటే మేల్కొని కనిపెట్టుకున్నాను, ఎదురు చూడటం, ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఆయన తెల్లవారుజామున వస్తాడని బైబిల్. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? తెల్లవారుజామున వస్తాడనే బైబిల్ చెప్తుంది తప్ప ఇంక ఎప్పుడో వస్తాడని చెప్పట్లేదు బైబిల్లో. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరు తెలిసాయా, ఎవరు తెలియదు ఏదో ఒక మాట పట్టుకొని ఆ దినమైనను, ఆ జామైనను, ఆ గడి అయినను రెండవసారి వచ్చేటువంటిది ఎవరికి తెలీదు అని ఒక మాటను పట్టుకొని అంటుంటారు తెలియక. ఇంక బైబిల్ ఇంకొక సందర్భంలో ఏం చెప్తుందంటే ఆయన తెల్లవారుజామున వస్తాడు అని బైబిల్ చెప్తుంది. వాళ్ళు అన్న అస్తమయమును వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూసే వేళ వచ్చును, తెల్లవారుజామును వచ్చును అను. హల్లెలూయా. కాబట్టి ఏ జాములో వస్తాడో వాళ్ళకి తెలియదు, కానీ నాడు మనకు తెలుసు. కానీ ఎందుకంటే 1996లో ఇదిగో త్వరగా వస్తున్నా, 93లో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పిన వాడు హల్లెలూయా చెప్పి 96లో రంగం మీదకి వచ్చాడు. ఆయన వేకు చుక్క. కాబట్టి ఇప్పుడు మనం వేకు చుక్క కాలంలో మనం ఉన్నాం, తెల్లవారుజాములో మనము ఉన్నాము. లోతు దినాల్లో ఏం చేశాడు చెప్పండి? తెల్లవారుజామునే బయట తీసుకెళ్ళి, తెల్లవారుజామునే రక్షించి మనం బయట తీసుకుపోయి అప్పుడు సొదొమ గొమొర్రాని నేల మొలకల వరకు కాల్చేశాడు మొత్తం. ఎందుకంటే ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా కూడా ఎలాగుంది? సొదొమ గొమొర్రాలో మనుషులు తినడం, గిన్నెలు తినేయడం, త్రాగడం. ఎప్పుడు చూసినా త్రాగుపోతులే, తిండిపోతులే. సాయంత్రం మాట చూడండి, రోడ్ల మీద షాపులు, తినేవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి షాపులు కూడా ఎక్కువైపోయినాయి. షాపులు విపరీతంగా ఎక్కడ చూసినా తిండికి సంబంధించి. సొదొమ గొమొర్రాలో కూడా అలాగే ఉండే, ఎక్కడ చూసినా తిండే, ఎక్కడ చూసినా తిండే.
హోటల్స్ ఎక్కువైపోయాయి, చిన్న చిన్న షాపులు ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసిన రోడ్ల మీద, సెంటర్లో, మెయిన్ రోడ్లో ఎక్కడ చూసినా తినడం, ఎక్కడ చూసినా. ఈరోజు ఇంతకుముందు ఇళ్లలో వంట చేసుకునేవారు, మానేశారు చాలామంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో హోటల్ నుంచి తెచ్చుకోవడం తింటాం, సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో హోటల్ తెచ్చుకొని తింటాం, టిఫిన్ తెచ్చుకొని తింటాం, బజ్జీలు తెచ్చుకొని తింటాం, ఏదో ఒకటి తెచ్చుకొని తిండి. తినాలనేదే తినాలి కాదంటలేదు, కానీ అదే అదే ధ్యాస, తిండిదే ధ్యాస. ఈ లోకంలో మనుషులకి తిండిదే ధ్యాస. ఎక్కడ చూసినా త్రాగడం, ఎక్కడ చూసినా త్రాగుబోతులు ఎక్కువైపోయారు. ఇంతకుముందు మా చిన్నకాలంలో మా ఊళ్ళో ఎవరో ఒకరో ఇద్దరు ఉండేవారు తాగేవాళ్ళు, కానీ ఇప్పుడు ఊరు మొత్తం తాగేవాళ్ళే. చిన్న చిన్న కుర్రోళ్ళు, చివరికి ఆడపిల్లలు కూడా తాగుబోతు అబ్బాయిలతో సహవాసం చేసి, లోకస్తుల పిల్లలతో సహవాసం చేసి వాళ్ళు కూడా తాగేస్తున్నారు. అది గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. ఎక్కడ చూసినా తాగుబోతులే. చిన్న చిన్న తాగడానికే చిన్న చిన్న పార్టీలు చేసుకున్నారు. పుట్టినరోజు అంటే నిజంగా పుట్టినరోజు మీద ప్రేమ ఉండేం కాదు, తాగాలని తాగుడి మీద ప్రేమ ఉండి పుట్టినరోజు అనేది తంతు పెట్టుకుంటారు అన్నమాట, తాగడానికి వీలుగా ఉంటుందని. అలాగ ప్రతిదీ కూడా ఏమైపోతుంది చెప్పండి, త్రాగుడే. వాళ్ళ యొక్క ఫ్రిడ్జ్లో బాటిల్ తెచ్చి పెట్టేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో కొన్ని ఇళ్లలో అయితే భార్య భర్త ఇద్దరు ఎలా ఉందో టేస్ట్ చూడండి, టేస్ట్ చూద్దామని తాగేటువంటి ఆ భార్యలు కూడా ఉన్నారు, చక్కగా తెప్పించి పెట్టే భార్యలు ఉన్నారు. ఇలాగే ఎక్కడ చూసినా కానీ త్రాగుడు విపరీతంగా ఎక్కడ లేనంతగా పెరిగిపోయింది. ఊరంతా తాగుబోతులే. ఎక్కడ చూసినా త్రాగుడు అలవాటు లేని వాళ్ళు కనపట్లేదు. ఎక్కడో ఒకరో ఇద్దరు, ఆ ఊరిలో ఏదో ఒక 10 మంది, ఒక 5 అలా ఉంటుంటారు తప్ప అందరూ కూడా తినడం, బిర్యానీలు జాయింట్లు తెచ్చుకొని తాగుతూ తినడం. సొదొమ గొమొర్రాలో కూడా ఇలాగే ఉండేవాళ్ళు మనుషులు, లోకాలంలో కూడా ఇలాగే ఉండేవాళ్ళు మనుషులు, ప్రజలు ఎక్కడ చూసినా ఇలాగే తింటూ ఉండేవారు అన్నమాట నాశనానికి ముందు. అలాగే పిల్లారా, బైబిల్ ఆ విధంగా చెప్తుంది. తర్వాత తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచ్చు, ఎక్కడ చూసినా అమ్మడమే. చూడండి, అమ్మడం పల్లెటూళ్ళలో కూడా అమ్మేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళకైనా కాయలు కాసి అనుకోండి నలుగురికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. బాబోయ్, ఇప్పుడు మునక్కాయలు బోర్డు రేటు అమ్ముతున్నాయి అని ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో చెప్పండి, అమ్మేస్తున్నారు. మామిడికాయలు చెట్టు ఉందనుకోండి, వాళ్ళకు 4 అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ప్రతిదీ అమ్ముకోవడమే. ఆనపకాయలు కాసిన, గుమ్మడికాయలు కాసిన పల్లెటూళ్ళలో కూడా మార్కెట్లకు వచ్చి అమ్మేసుకోవడం, రైతు బజార్కి తీసుకొచ్చి అమ్మేయడం. ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్ముకోవడమే. ప్రతిదీ కూడా అమ్మడం అంటే వ్యాపారాలు. అమ్మడం అంటే ఏమి చెప్పండి, వ్యాపారాలు. ఊరికి ఇంతకుముందు ఏదో 1-2 ఉండేవి. ఇంతకుముందు ఏ కౌంట్లు ఎవరిదో ఉండేవి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వ్యాపారమే. డబ్బులుంటే చాలు వ్యాపారం పెడదాం. ఎక్కడ చూసినా అమ్మడమే, కొనుక్కోవడమే. ఎప్పుడు చూసినా ఇప్పుడు కూడా ఏమైపోయి చెప్పండి, మనుషులు ఏం చేయట్లేదు చెప్పండి, కష్టపడలేదు, కొనుక్కోవడమే. ప్రతిదీ కొనుక్కోవడమే. ప్రతిదీ వ్యవసాయం చేయలేక ఏం చేస్తాం, మా చిన్నతనంలో వ్యవసాయం పంటలు చక్కగా పండించేవాడు. ఎవరు ఓపికలు ఉంటున్నాయా, పిల్లలందరూ కూడా ఉద్యోగాలను వెళ్ళిపోయారు. ఏదో పెద్దోళ్ళు మాత్రం ఊళ్ళో ఉంటున్నారు. ఏం కష్టపడతాం, అందరూ కూడా సర్వే చెట్లు, సుబాబు తోటలు వేసేసారు. మొత్తం కష్టపడలేదు. ఇంకా వాళ్ళు కూడా అన్ని కొనుక్కున్నారు, బియ్యం కొనుక్కున్నారు, కందిపప్పు కొనుక్కున్నారు, అన్ని కూడా కొనుక్కోవడమే. ఎక్కడ చూసినా కొనుక్కోవడమే. సొదొమ గొమొర్రాలో కూడా ఎలాగే ఉండదు, సేమ్ మనుషులు ఎలాగ ఉండరు, సేమ్ ఇవే పనులు. కొనుక్కోవడము, తినడము, త్రాగడము, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం. ఎక్కడ చూసినా కట్టుకోవడం. ఎక్కడ చూసినా ఇప్పుడు చూడండి, ఏ వీధికైనా వెళ్ళండి, కడతా ఉన్నారు. ఖాళీ స్థలాలు ఉండలేదు. ఇంతకుముందు ఎక్కడ చూసినా ఖాళీ స్థలాలండి. ఇంతకుముందు ఇక్కడ బోర్డు ఖాళీ స్థలాలుండి, తర్వాత ఈ ఇళ్ళు వచ్చాయి. అవి కూడా చాలామంది అమ్మేస్తాం అనేవారు. 25,000కి చాలా తక్కువ రేటు. ఇప్పటికి బోర్డు రేట్లు అయిపోయాయి. ఎందుకు చెప్తున్నానంటే కొనుక్కునే ఎక్కువైపోయారు కాబట్టి డిమాండ్ పెరిగిపోతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. పూర్వం కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు కాదు. కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడే ఏమైపోతారు, రేటు పెంచేస్తారనమాట. అలాగే అన్ని కూడా కొనుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. సొదొమ గొమొర్రాలో కూడా ఇలాగే ఉండేది. ఎక్కడ చూసినా కట్టుకోవడం. ఎక్కడ చూసినా చూడండి, ఆకాశం ఎత్తు భవనాలు, 50 అంతస్తులు, 40 అంతస్తులు. ఎక్కడ చూసినా
హైదరాబాద్లో చూడండి, లేకపోతే మీరు వైజాగ్లో చూడండి, లేకపోతే అమెరికా, ఇవన్నీ డెవలప్ అయినాయి. అవన్నీ కూడా ఎక్కడ చూసినా కట్టుకోవడమే, కోసుకోవడమే. ప్రియులారా చూడండి, మీకు బైబిల్ చెప్తుంది. మనము లూకాసు వార్త 17వ అధ్యాయం. ఆనాడు ఎలా ఉన్నారు జనులు కూడా ఇప్పుడు అదే విధంగా ఉన్నారన్నమాట. లూకాసు వార్త 17వ అధ్యాయం 36వ వచనం మీరు ఒకసారి చదవండమ్మా. 17వ అధ్యాయం 26వ వచనం. క్షమించండి. నో దినముల్లో జరిగినట్టు మనిషి కుమారుడు దినముల్లో జరుగును. నోవహు ఓర్వడికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి పడుచు ఉండరు. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండ్రి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినము ఆకాశము నుండి అగ్ని కందకములు కురిసి వారందరినీ చూడండి, ఎక్కడ చూసినా మేము అది కొనుక్కున్నాం, ఇది కొనుక్కున్నాం. అక్క ఫోన్ చేసి ఏం చెప్తారు చెప్పండి? చెల్లి మీ బావ ఇవి కొన్నాడే, ఇవి కొన్నాడే, నాకు అవి కొన్నాడే, ఇవి కొన్నాడే, ఇవే చెప్పుకున్నారు. ఎక్కడ చూసినా కానీ కొనుక్కోవడమే కొనుక్కోవడమే కొనుక్కోవడమే. అక్కడ అది కొనుక్కున్నాం, ఇక్కడ ఇది కొనుక్కున్నాం, ఇంట్లో అవి కొనుక్కున్నాం, ఇంట్లో ఇవి కొనుక్కున్నాం, నాకు అవి కొన్నాడు, నాకు ఈ కొన్నాడు అని ఎక్కడ చూసినా కొనుక్కోవడానికి గురించే మాట్లాడుకుంటున్నారు. కొనుక్కున్న వాటి గురించి అమ్ముకోవడం, కొనుక్కోవడం, పెళ్ళిళ్ళు, ఒక్కొక్కరు 2 వేసి 3 వేసి పెళ్ళిళ్ళు. బైబిల్ ఏం చెప్తుందంటే భర్త బ్రతికే ఉండగా కానీ, భార్య బ్రతికే ఉండగా కానీ వివాహం చేసుకోకూడదు. కానీ ఇక్కడ ఒక్కొక్కరు 2 వేసి 3 వేసి పెళ్ళిళ్ళు, పెళ్ళాడుచు పెళ్లికి పడుచు ఉండ్రి. ఇప్పుడు ఎలా ఉన్నారో లోకము, జనులు భయం లేదు, భక్తి లేదు, ఆ రాకడు కూడా కనిపెట్టడం లేదు. ఓ ఎక్కడ చూసినా తినడం, తాగడం, అమ్మడం, కొనుక్కోడు. జనులందరూ కూడా సొదొమ గొమొర్రాలో ఇదే విధంగా ఉండేవారు. నో కాలంలో కూడా ఇదే విధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? అదే మనసు అన్నమాట. కానీ ఆ కాలంలో 8 మంది నో కుటుంబం. ఎంతమంది చెప్పండి? 8 మంది. ఆ యొక్క 3 కొడుకులు, 3 కోడళ్ళు. అలాగే నోవహు యొక్క భార్య. మొత్తం ఎంతమంది? 8 మంది. అలాగే లోతు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆయన వస్తాడు, మమ్మల్ని తీసుకుని వెళ్తాడు, ఈ లోకాన్ని ఆయన నాశనం చేస్తాడు వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనిపెట్టుకుని ఉన్నారు. ఈ లోకంలో ఇప్పుడు కూడా ఆయన వధువు కూడా పిల్లారా అలాగే ఈ వేకు చుక్క రాకడం ముందు అలా కనిపెట్టుకునే ఉందన్నమాట. ఆ రోజుల్లో కూడా అలా కనిపెట్టుకున్నారు. జనులంతా ఏం చేస్తారు చెప్పండి? తినడం, తాగడం. క్రైస్తవులు కూడా వాళ్ళని చూసి వీళ్ళు కూడా వాళ్ళతో పాటు పని చేస్తూ, వాళ్ళతో పాటు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ వల్లే నడుస్తున్నారు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు అన్యుల వలె, లోకస్తుల వలె ఈ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు కూడా అన్యుల మాదిరిగానే, లోకస్తుల మాదిరిగానే వాళ్ళను పోల్చుకొని వాళ్ళు ఎలా కొంటే ఏం కొంటే అవి కొనుక్కోవడం, ఏ చేస్తే అవి చేసుకోవడం, వాళ్ళతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, వాళ్ళతో ఉండేటువంటి వారు ఏ చేస్తే అవి చేయడం, ఇలా లోకస్తుల మాదిరిగా క్రైస్తవులు ఉంటున్నారు. కానీ ఆ రోజుల్లో కనుక ఆ నీతివంతులు వాళ్ళు ఏం చేశారంటే ఆయన యొక్క రాకడ కొరకు పెట్టారు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో ఆయన వచ్చి వారు ఏం చేశారంటే పాపులతో పాటు, దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేసేవాడు కాదు ఆయన. కాబట్టి ఆ రోజుల్లో 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. అందుకనే నోవహు బ్రహ్నాం గారికి పోలికగా ఉంటాడు. బ్రహ్నాం గారు కూడా సువార్త ప్రకటించాడు ప్రపంచానికి. ఆ రోజుల్లో నోవహు కూడా ఏం చేసి చెప్పండి? ప్రపంచానికి సువార్త బోధించాడు అతను. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేశాడంటే వచ్చి అందరి దగ్గరికి వెళ్ళలేదు. మీరు ఎందుకు చెప్తున్నాడు గమనించండి. దొంగ వలే, ఎవరు తెలియదు అంటారు చాలా మంది. రాకడా ఇక్కడ మనం బైబిల్లో చదువుకున్నాం. దొంగ వలే ఆయన వారి దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయన ఏం చెప్పాడనంటే ఈ లోకము
నాశనం కాబోతుంది. మీరు మీ కుటుంబము ఓడలోనికి వెళ్ళిపోమని చెప్తే 7 దినములు అయిన తర్వాత వాళ్ళు 8వ దినములో ఓడలోకి వెళ్ళిపోయారు. అంటే ఆ రాకడ ఎవరు తెలిసింది? నీతిమంతులకు తెలిసింది. ఇక్కడ ఏ రాకడ? నాశనమయ్యే విషయం. ఎందుకంటే 2వ రాకడలో లోకాన్ని ఏం చేస్తాడు చెప్పండి? నాశనం చేస్తాడు. ఆ నాశనం చేసేది ఎందుకంటే సెకండ్ కమింగ్ అంటే తీర్పు, ఉగ్రత, నాశనం అన్నమాట. మరి ఆ నాశనమయ్యే విషయాన్ని ఆ 8 మంది ఆ రోజుల్లో నీతిమంతులకు కనబడుతున్నారు. వారిని మాత్రం ఆయన ఏం చేశాడంటే రక్షించాడంటే ఓడలో చేర్చి ఆ ప్రళయం నుండి ఉగ్రత నుండి రక్షించాడు. ఇందాక మనం దర్శన ఆసుపత్రులు అయితే మనం చదువుకున్నాం. అందువల్ల ఆ కాలంలో ఆయన రాకడా వాళ్ళకైతే దొంగ వలె లేదు, లోకానికైతే దొంగ వలె ఉంది. అందుకనే వాళ్ళకి జల ప్రళయం వచ్చే విషయం ముందుగా తెలుసు కాబట్టి వాళ్ళు నమ్మారు. ఈ రోజుల్లో చాలా మంది ఇది నాశనం కాబోతుందంటే సతీష్ కుమార్ చెప్పట్లేదు, శ్యామ్ కిషోర్ గారు చెప్పట్లేదు, జాన్ వెస్లీ గారు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు చెప్పండి. మరి వాళ్ళందరికీ తెలియదా? వాళ్ళందరూ పాస్టర్లే కదా. వాళ్ళు పాస్టర్లు కాదు, వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు సాతాను బోధకులు వారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ విరుద్ధంగా బోధించేటువంటి వారు, వాళ్ళు సత్య బోధకులు కాదు వాళ్ళు. అందుకే వాళ్ళకు తెలియదు. కాబట్టి పిల్లారా, ఆ రోజుల్లో రహస్యముగా ఎవరికి తెలియకుండా దొంగోడు ఎప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎవరికి తెలియకుండా వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకని చెప్పి రాడు. కాబట్టి వచ్చి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని ఏం చేశాడు? ఓడలో చేర్చి అప్పుడు మొత్తాన్ని కూడా జలప్రలయంలో నాశనం చేశాడు. ఆ తింటున్నవారు, త్రాగుతున్నవారు, ఆ కట్టుకుంటూ ఆకాశం ఎత్తు భవనాలు కడుతున్నటువంటి వారు, ఆ సైంటిస్టులు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు, ఆ ఇంజనీర్లు, ఆ ప్రొఫెసర్లు. ఎందుకంటే నేను ఎందుకు వాళ్ళ గురించి చెప్తుంటానంటే ఒక ఆయన అన్నాడు, లోకవంతం కాకపోతే ఆ సైంటిస్టులు మళ్ళీ ఏదో ఒకటి కనుక్కుంటారు లేరా అన్నాడు. తెలియక వాళ్ళే ప్రమాదంలో పడిపోతారు. రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పెద్ద పెద్ద పదవులు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, మొత్తం నాశనం అయిపోయి మొత్తం ఏమైపోయింది చెప్పండి? అప్పటి వరకు జనులు ఏమనుకున్నారు? ఓహో వాళ్ళకేంటిరా, వీళ్ళకేంటిరా, అబ్బాయి ఆవిడకేంటిరా, వాళ్ళ ఆయన మంచి ఉద్యోగం, వాళ్ళకేంటిరా బోల్ డబ్బు, ఆవిడకేంటిరా మంచి ఉద్యోగం, వాళ్ళకేంటి, వాళ్ళ బ్రహ్మాండం బతుకుతారు, వాళ్ళకేంటిరా మంచి కొంప ఉంది, మంచి డబ్బులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళకేంటిరా అని అనుకుని చెప్పుకునే జనులు ఆ తర్వాత ఆయన మునిగిపోయి నాశనం అయిపోతుంటే సమస్తము వ్యర్థమైపోయిందిరా. ఎందుకంటే ఆ జలప్రలయం ఎలా వచ్చిందో తెలుసా? ఎవడు మిగలకుండా నాశనం చేసేసింది. ఎవరు 8 మంది మాత్రం, ఓడలో ఉన్న 8 మంది మాత్రమే బ్రతికారు. ఇది కట్టుకథ కాదు, జరిగింది. ఇది మీకు చరిత్రలో మెసొపొటేమియా, ఈ నాగరికతలు ఉంటాయి మీకు, అవన్నీ కూడా ఒకప్పుడు మునిగిపోయినాయండి. తవ్వకాల్లో బయటపడతాము, ఆయన తవ్వకాల్లో బయటపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఆ రోజుల్లో అలాగే బైబిల్ కూడా ఏం చెప్తున్నారంటే, ఆ దినము దొంగ వలె మీ మీద కూర్చుడు, మీరు చీకట్లో ఉన్నవారు కారు. ఎందుకంటే మీరు వెలుగు సంబంధులు కాబట్టి వెలుగు సంబంధులు చూస్తారు, పగటి సంబంధులు చూస్తారు. వెలుగనగా వాక్యము, వెలుగనగా ఆయనే, నేను లోకములకు వెలుగు ఉన్నానని చెప్పారు. కాబట్టి ఆయనకు సంబంధించిన వారికి ఆ రాకడ తెలుస్తుంది. లోకకాలంలో కూడా అంతే. అందరూ ఉన్నారు, జనులు తింటం, తాగడం, అమ్మడం, కొనుక్కోవడం, ఇంకా అదే ఆలోచనలు, అవే మాటలు, అదే కబుర్లు. వీటి లోకాన్ని గురించే ఎక్కడ చూసినా అదే మాటలు, అవే కబుర్లు, అవే ముచ్చట్లు. వాళ్ళది కొనుక్కున్నారంట, వీళ్ళు ఇది కొనుక్కున్నారు, వాళ్ళది కట్టుకుంటున్నారంట, వీళ్ళు ఇది కట్టుకుంటున్నారు, వాళ్ళు అది తింటున్నారంట, ఇది వండుకొని వీళ్ళు తినేస్తున్నారు. ఇవే కబుర్లు, ఇవే ఆలోచనలు, ఇవే మాటలు. జనం ఎక్కడ చూసినా ఇప్పుడు అవే. మరి అక్కడ హోటల్లో బాగుంటుందంటరా, ఇక్కడ హోటల్లో బాగుంటుందంటరా, అక్కడ హోటల్లో మంచి బట్టలు వచ్చినాయంటరా, అయ్యే కబుర్లు. లోకమంతా అయ్యే ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఆ రోజుల్లో కూడా అలాగ ఉన్నారు. జలప్రలయం నాశనం అయిపోయారు. సొదొమ గొమొర్రాలో కూడా అదే విధంగా ఉండేవాడు ప్రజలు. ఇందాక చెప్పారు కదా, అక్కడ కూడా అంతే. అక్కడే ఎక్కడ చూసిన షాపింగ్లు చేయడం, సాయంత్రం వేయడం, ప్రార్థన చేసుకోవడం అనేది ఏమీ లేదు. మా ఆయన ఎలాగ ఇంటి దగ్గర ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు కదా, బండి ఎక్కడం, బండి మీద తిరగడం,
ఆ షాప్కి వెళ్ళడం, ఈ షాప్కి వెళ్ళడం, స్టైల్గా తిరిగి వచ్చేయడం. స్టైల్ అనమాట, అదొక స్టైల్. ఆ బండి మీద వెళ్ళేటప్పుడు కూడా కుదురుగా వెళ్ళడం. ఆయన మీద పడి వీటి మీద పడిపోయి అందరు చూస్తుంటే ఏమనుకుంటారో సిగ్గు శరం ఏముండదు, సిగ్గు లజ్జ ఏముండదు. రోడ్డు మీద ఉన్న వాళ్ళు చూస్తుంటారని కానీ మనం ఎలాగ సభ్యతగా సంస్కారంగా మనం క్రైస్తవుని అలా ఉండకూడదని కానీ ఏమనుకోరు. ఆవిడ బండి ఆయన నడుపుతూ ఉంటే మీకు ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేది. అప్పుడు అలా భుజం మీద పడి ఉంటాయి కదా పంది, ఆ స్తంభానికి వేసి రుద్దుకుంటుంది, కొన్నిసార్లు బురదైపోయి అలాగ ఊపుతుంటుంది ఆవిడ. మెడ ఆయన మీద పెట్టి సిగ్గు లేదనమాట వీళ్ళకి. అలాగా ఆ ఓట్లకి వెళ్ళి ఈ ఓట్లకి వెళ్ళి తినొచ్చేయడం, తిరగడం. ఈ విధంగా ఆ లోకం అంతా తయారైపోయింది. ఇది గొప్ప అనుకున్నారు మనుషులు, ఇది గొప్ప అనుకుంటున్నారు. పిల్లారా, ఆ రోజుల్లో కూడా ప్రజలు అదే విధంగా ఉన్నారు. సర్వశక్తిమంతుడు వచ్చి నీతిమంతులకు మాత్రమే చెప్పాడు. చాలా మంది అన్నారు ఆ రాకడైనా అందరూ తెలుస్తూ అనుకున్నారు, తెలియదు. నీతిమంతులైనటువంటి లోతు దగ్గరకు వచ్చి, లోతు ఇక ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు ఇక ఉండవయా, ఈ బిల్డింగులు ఉండవు, ఈ మనుషులు ఉండరు, ఈ హోటళ్ళు ఉండవు, ఈ కాలేజీలు ఉండవు, ఏముండవు, సమస్తము నాశనం చేయబడతాయా, ఇంక తినడం తాగడం ఏముండదు, మొత్తం కాల్చివేయబడతారు, బూడిదగా మారిపోతారు అని లోతు నమ్మాడు. నమ్మి ఏం చేశాడు చెప్పండి, బయటకు వచ్చేసాడు. అదే నువ్వైతే ఏమంటా, నువ్వన్నీ పాస్టర్ల మాటలు అందరి మాటలు నమ్ముతుంటావు, ఏమవదులే, మా స్కూల్లో అలాగేం చెప్ప, నీకు చదువు విలువ తెలీదు, మా సార్ తెలియదు అంటే, మా సార్ కంటే ఎక్కువ తెలుసా మీ పాస్టర్ గారికి? మా సారు సైన్స్ పుస్తకాలన్నీ చదువుతాడు, ఖగోళ శాస్త్రం అంతా తెలుసు, టెక్నాలజీ అంతా తెలుసు, అవన్నీ తెలుసు. కానీ ఆ రోజుల్లో ఆ సైంటిస్టులకి మేధావులకి ఎవరికి తెలియదు, అందరికీ తెలియకుండా ఆయన వచ్చాడు అనమాట. నాశనం అయిపోయిందనే విషయం వాళ్ళకి సైంటిస్టులే చెప్పేస్తున్నారు ఇది ఉండదని, సైంటిస్టులే ఇది ఉండదని చెప్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది, మనుషుల్లో కూడా ఆవేశం ఎక్కువైపోయింది, తొందరపాటుతనం ఎక్కువైపోయింది, వెనక ముందు ఏం ఆలోచించట్లేదు, దాని తగ్గట్టు టెక్నాలజీ పెరిగిపోయింది, ఆవేశానికి తగ్గట్టు టెక్నాలజీ కూడా తోడైపోయింది. ఎందుకంటే టెక్నాలజీ ఏదో ఒక మరతపాకి వలె లేదు, ఇప్పుడు అణుబాంబుగా మారిపోయింది టెక్నాలజీ. అది ఒక ప్రాంతంలో పడితే 20 మైళ్ళ దూరంలో 25 మైళ్ళ దూరంలో పిల్లారా మొత్తం కూడా బూడిదిగా మారిపోతుంది. ఖండాంతర క్షిపణులు అంటే ఈ ఖండంలో 7 ఖండాలు ఉన్నాయి, ఒక ఖండం మీద ఇంకొక ఖండం మీద కూడా వెళ్ళి నాశనం చేయగలిగినటువంటి అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు ఇది బాగానే ఉండదు నువ్వు అనుకున్నావేమో, ఇంకా లోకం ఇంకా ఉండదేమో, ఇంకా ఏదో జరుగుద్దేమో నువ్వు అనుకున్నావేమో సుమా, కాదు. అప్పుడు లోతు కాలంలో వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అగ్ని కురిసింది, అగ్ని గంధకాలు కురిశాయి. మొత్తము కూడా అప్పటి వరకు తినచ్చు, త్రాగుచ్చు, అమ్ముచ్చు, కొనుచ్చు, కట్టుచ్చు, నాటుచ్చు, కోయిచ్చు, పెళ్లిళ్ళు చేసుకుంటూ చాలా చక్కగా కాలేజీలకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లుగా ఆ విధంగా ఉంటున్నారు మనుషులంతా. కానీ ఆకస్మికంగా అని బైబిల్లో మనకైతే, అందుకనే మనకి దొంగ వలే కాదు, మనకు తెలుసు, లోతుకు తెలిసింది. వాళ్ళకైతే దొంగ ఆకస్మికంగా అంటే చెప్పబెట్టకుండా అనమాట, ఎవరికి తెలియలేదు. ఆ విధంగా ఆకస్మికంగా వచ్చి అగ్ని పడి మొత్తం పట్టణాలు అంతా నాశనం చేసింది. ఇప్పుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి తవ్వితే అన్నీ కూడా బొగ్గు మొక్కలు, కాలిపోయినటువంటి చెక్క మొక్కలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. అందులో సొదొమ గొమొర్రా కూడా కాలిపోయాయి. ఒకసారి జలప్రళయం వచ్చింది, మొత్తం నాశనం అయిపోయారు. పిల్లరా రెండవసారి కూడా అలాగే జరుగుతుంది బైబిల్. అయితే రెండవసారి ఆయన మరలా దినము దొంగ వలె వచ్చినది కాబట్టి ఇప్పుడు ఆయన రెండవసారి ఈ వేకుజామున 8వ దినములో వాళ్ళు ఎలాగైతే ఓడలో చేర్చాడు, వేకుజామున ఎలాగైతే సొదొమ నుండి ఆయన బయటకు తీసుకెళ్లిపోయాడు, సేమ్ అదే విధంగా 7 సంఘకాలముల తర్వాత ఇప్పుడు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం ఆయన మరలా ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. ఆయన వచ్చాడంటే ఎంత ఉత్సాహంగా చెప్పాలో, కానీ ఉత్సాహం ఉండదు, బండబారిపోయింది చేతులు.
ముద్దుబారిపోయిన చేతులు గతంగా ఇలా పెట్టుకొని కూర్చొని ఎవరు చురుగ్గా ఉండాలి, చేతులు చురుగ్గా ఉండి ఏం చెప్పాలి చెప్పండి. ఆయన చేతులు స్థుతించడానికి కూడా బతకమే చెప్తుంటే ఆ బొమ్మలు ఉంటాయి కదా, కిరణ్ చాలాసార్లు చెప్తుంటాను. కిరణ్ కుటుంబం దగ్గర ఇంత పెద్ద లావుగా ఉంటాయి గోల్డ్ బొమ్మలు అనమాట. ఎలా నోరు తెరిచి ఉంటాయి బొమ్మలు. అలాగే బొమ్మల్లా ఉండకూడదు. ఆయన సన్నిధిలో ఎగురుతున్న పక్షురాజులు అది ఎగురుతుంటే తమ రెక్కలతో ఏం చేస్తాడు చెప్పండి. ఏదో గోడ మీద గొబ్బి మీద అలా ముడుచుకుపోయి కూర్చొని ఉన్నటువంటి చలికి ముడుచుకుపోయి కూర్చుంటారు చూసారా, అలా బైబిల్ పట్టుకొని అలాగ ముడుచుకుపోయి ఉంటాయి. అలా కాదు, ఆయనకు చేతులెత్తి మనము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకు వచ్చి ఎలాగో తెలియజేశాడు, నోహు కాలంలో వచ్చి వారికి ఎలాగో తెలియజేశాడు, లోతు కాలంలో వచ్చి వాళ్ళకి ఎలాగో తెలియజేశాడు, అలాగే రాహాబు స్త్రీ కాలంలో వచ్చి ఎలాగో తెలియజేశాడు. అంతము కాబోయే విషయాన్ని దీన్ని 7వ ముద్ర అంటారు అన్నమాట. 7వ ముద్ర అంటే సీక్రెట్. 2వ రాకడ అసలు ఎవరికి తెలియదని చెప్పాడు ఆయన. పరలోకంలో దూతలకు కూడా తెలియదు అన్నారు. ఇది ఆకస్మికంగా తెలియజేసుకోవడం అన్నమాట. వచ్చి ఇప్పుడు మనకి ఆ రోజులైతే జల ప్రళయము అగ్ని కందకాలు గురిసి, ఇప్పుడైతే భూమి మీదకి భయంకరమైన శ్రమకాలం రాబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. ఇక మీరు లోతు వలె మీరు వెనక తట్టు చూడకుండా లోకము తట్టు, ఎందుకంటే ఇక లోకముతో ఇక అవసరం లేదు ఆయనకి. లోకం ఇక కాల్చివేయబడుతుంది కాబట్టి కాల్చివేయబడే ఈ భూ సంబంధం వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. ఇప్పుడు ఆయన వైపు తిరగండి. హల్లెలూయా. రక్షించబడతారు మీరు. మీ మనస్సుని భూ సంబంధం వాటి మీద పెట్టుకోవద్దు. మీరు లేపబడిన వారైతే పైన ఉన్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోవద్దు. కొలసీయులకు రాసిన పత్రికలో నువ్వు కనుక భూ సంబంధం వాటి మీద కనుక మనసు పెట్టుకోకుండా, ఇవన్నీ భూ సంబంధమైనవి, ఇల్లు మనుషులు ప్రతిదీ కూడా భూమి నుండి తీయబడిందే. మట్టి ఇటుకలు భూమి నుండి వచ్చాయి, మళ్ళీ రాళ్ళు భూమి నుండి, ఇనుము భూమి నుండి తీయబడిందే. మనిషి భూమి నుండి తీయబడిన వాడే, మట్టి నుండి తీయబడిన వాడే. అందువల్ల ప్రతిదీ కూడా ఈ భూ సంబంధమైనవి అంటారు. కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనుక ఏమండి, పైన ఉన్న వాటి మీదనే మనసు పెట్టుకోడు, పైన ఉన్నట్టు వాటి మీదనే. కాబట్టి ఈ భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోదు. నువ్వు భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకుండా పైన ఉన్న ఆయన మీద నువ్వు మనసు పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు ల్యాబ్ పడ్డావు అని అర్థం. ఆయన ఎత్తబడినట్టే నువ్వు. ఈ భూ సంబంధమైన కంచాల మీద గిన్నెల మీద మమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది, మా తాత ఇచ్చాడు, మమ్మ పెట్టింది, మా జేజ్ ఇచ్చింది అని ఈ లోకంలో వాటిని ప్రేమిస్తూ ఉన్నంతకాలం నువ్వు ఎత్తబడ్డా, నువ్వు లేపబడ్డా. నీ వీటి మీద మనస్సు కలిగి ఉన్నంత కాలము నువ్వు లేపబడలేదు. నువ్వు వాక్యం వింటున్నావేమో, ఆలకిస్తున్నావేమో, కానీ నువ్వేమి లేపబడ్డా. హల్లెలూయా. చూడండి కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుండి మొదటి నుండి చదువమ్మా. మీరు మెస్సీతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతుకుని, అక్కడ మెస్సయ్య సర్వశక్తిమంతుని కుడిపార్శ్వ మీద కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏది అనగా మీరు మృతి పొందుతుంది. చూడండి, మీరు లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. పైన వాటి మీదనే, అదే ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచాలి. ఆత్మ సంబంధం వాటి మీదనే మనసు ఉంచే వాళ్ళని పైన వాటి మీద మనసు ఉంచాలి. భూ సంబంధమైన వాటి అంటే కళ్ళు కనబడేవి, చెవుకి వినబడేవి, దృశ్యమైనవి. వీటి మీదే వాళ్ళ ఇళ్ళ మీద, వాళ్ళ గిన్నెల మీద, లోక సంబంధ విషయాల మీద ఎప్పుడు చూసిన వాళ్ళ మనసు వాటి మీద పోతూ ఉండదు. అందుకని ఆ మాట్లాడేటప్పుడు ఆకర్షించబడతా ఉంటారు. లోకంలో ఏమైనా కనబడింది అనుకుని లాగేస్తుంది అనమాట వాళ్ళ మనసు.
నిజంగా ఆత్మ సంబంధమైన వాళ్ళు లోక సంబంధం వాటి మీద మనసు లాగదు. ఆత్మ సంబంధం విషయాలకు లాగుతూ ఉంటుంది చూసారా, వాళ్ళు లేపబడిన వాళ్ళు అనమాట. వీళ్ళకి భూ సంబంధం కనబడితే చాలు, ఎవరు ఏదైనా చూస్తే చాలు, నాకు కూడా అలా ఉంటే బాగుండు, నా ఇల్లు కూడా అలా ఉంటే బాగుండు, నేను కూడా అలా ఉంటే బాగుండు, నేను కూడా అలా తయారైతే బాగుండు అంటే భూ సంబంధం వాటిని చూసుకొని వీళ్ళు కూడా అలా తయారైపోతుంటారు అనమాట. భూ సంబంధమైన వాటి మీదే మనసు ఎప్పుడు కూడా లోకం వాళ్ళని ఆకర్షిస్తుంది అనమాట. ఇక్కడ ఆత్మ సంబంధమైన వారిని వాక్యం ఆకర్షిస్తుంది. లోతుని ఆయన వర్తమానం ఆకర్షించింది, లోతు వారిని ఆకర్షించరా. ఆమెకు భూ సంబంధమైన వాటి మీదే మనసు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు. అందుకనే ఆమె మనసు లాగుతూ ఉంది, ఆమె ఇంటి మీదకు లాగుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆస్తుల మీద లాగుతుంది, అక్కడికే పీకుతుంది ఆ మనసు. ఇక్కడ వచ్చి కూర్చున్నా పీకేస్తూ ఉంటుంది, పిచ్చుకొక్క లాగేస్తూ ఉంటుంది మనసు అక్కడికి. అలాగ లాగుతూ ఉంటుంది మనసు, పోతూ ఉంటుంది అస్తమానం వాటి మీదకే, లక్ష్యం వాటి మీదకే పోతూ ఉందనుకోండి. వాళ్ళు శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు అని బైబిల్. అందుకే ఈనాడు మనుషులు ఎక్కువ రాజకీయాలు, లోక సంబంధించిన విషయాలు, లోక సంబంధం శరీరానికి సంబంధించిన విషయాల మీద, ఇంక ఈ శరీరానికి సంబంధించిన లోకంలో అన్నీ కూడా వాటి మీదే మనసు ఉంటున్నారు అనుకోండి, వీళ్ళు లేపబడిన వాళ్ళు కాదు. వీటి మీద మనసు లేకుండా ఎప్పుడు చూసినా కానీ ఆత్మ సంబంధం విషయాల మీద, పరలోక సంబంధం విషయాల మీద మనసు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ, దివారాత్రులు వాక్యం వింటూ, వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, ఆయన ఆత్మ సంబంధమైన కార్యాలు చేయాలి. అదే ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉన్నారు చూసారు, వాడు లేపబడిన వారు. కాబట్టి ఇప్పుడు వేకు చుక్క వర్తమానం ఏం చేస్తుంది, ఇప్పుడు రహస్యంగా వచ్చి మనతో ఆ రోజుల్లో ఎలాగైతే నాశనం కాబోతుందని వాళ్ళని చెప్పి రక్షించాడో, అలాగే ఇప్పుడు కూడా ఆయన వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చి ఇక లోకం నాశనం కాబోతుంది, మీరు పైకి రండి అంటే విడిచిపెట్టేయండి, విడిచిపెట్టి రండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నాకు విడిచిపెట్టాలనిపించట్లేదు, దాని మీదే ఇంకా మనసు పోతా ఉంది, ఉండిపోతాం ఇక్కడే. మనసును చూసే తీసుకెళ్ళిపోతాడు ఆయన, శరీరాన్ని బట్టి కాదు, హృదయాన్ని చూసే. నీ పై రూపం ఆయనకు అక్కర్లేదు, నువ్వు ఎంత అందగత్తివైనా చివరికి బాగలేకపోతే జ్వరం తగిలితే ఏమైపోద్దా అందం, ముక్కుతూ మూలుగుతుంటావు అంతేనా. మరి ఏమైపోయింది అప్పుడు అందం, మీకు అర్థమైందా? అందువల్ల అది శాశ్వతం కాదు, అందుకే మనస్సును చూసి తీసుకుపోతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి రహస్యంగా ఈ వర్తమానాన్ని తెలియజేస్తాడు. ఎందుకని ఈ వేకొచ్చొక్క వర్తమానం, రెండొక రాకడ వర్తమానము నీకు మాత్రమే. హల్లెలూయా. 1996 నుండి కూడా ఆయన ఏది బయలుపరిచాడో, ఆయనని ఎవరైతే ఆకర్షించిందో ఈ వాక్యము, వారికే ఈ వర్తమానం తప్ప సంఘ శాఖలకు కాదు, లోకానికి కాదు. వాళ్ళు చెప్పారు, అయ్యగారు బృందం గారు వాళ్ళు చెప్పారు, ఎవరైనా ఈ వర్తమానం ఆకర్షిస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళకి అందరికీ కాదు. ఆ రోజుల్లో కూడా ఆ వర్తమానము ఆ కుటుంబానికి, లోతు కుటుంబానికి, లోకం అంతా చెప్పలేదు, వాళ్ళు నాశనం కాబోతుంది అందరూ చెప్పారా? ఈ రోజుల్లో కూడా మనకే, ఆయన వధువుకి. అందుకే లోక జ్ఞానులకు, వివేకులకు ఆయన మరుగు చేసి పసిబాలు వంటి వారు, పసిబాలు వంటి వధువుకి ఆయన బయలుపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉండదు, ఎందుకంటే ఇది ప్రత్యేకముగా నీకు ఒక ఆహ్వానం అన్నమాట. పెళ్లి విందుకు ఆహ్వానం, ఆకాశానికి రమ్మనేటువంటి ఆహ్వాన పత్రిక మాత్రమే. లోతు బాగా ఏం చేసి చెప్పండి, నాశనం కాకపోతే రమ్మంటే రాలా, రమ్మంటే కొందరు వచ్చి పుస్తకం పోయింటుంది అనుకోండి, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసా, రామ్మ అంటే పరిగెత్తుకెళ్ళి తీసుకున్నారు, రామ్మని లాగేమనుకోండి, ఇంకొచ్చేవాళ్ళు మళ్ళీ పరిగెత్తుకుంటే గిన్నె పట్టేసుకున్నారు, మళ్ళీ రామ్మని లాగేసేవాళ్ళండి అలా మీరు పెట్టేసుకుంటారు.
అలా ఉన్నారు ఇప్పుడు చాలా మంది ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మనసు అది నాశనం అయిపోతుంది, నీళ్ళు నాశనం అయిపోతాయి, కాలిపోతాయి, నీళ్ళు కాలిపోతాయి. ఏమండి మెసేజ్ చెప్పారు, మొత్తం చెప్పారు, అన్నీ కూడా కాలిపోతాయి, మీ ప్రయాసంతో డబ్బులు అయిపోతాయి, మీ డబ్బులని కూడా వేస్ట్ అయిపోతాయి. ఏమండి మీ అంతా కూడా ఏది ఎందుకంటే మన లోకంలో ఏ విద్యాలయం ఏది మనం తీసుకొని వెళ్ళాలి బయట అని చెప్పినా కానీ ఆ ఏదో పరిగెత్తి పట్టేసుకుంటాం. ఇప్పుడు సమయం అయిపోయింది, లోతు ఇప్పుడు కూడా అంతే. వెనక తట్టు చూడొద్దు అన్నాడు ఆయన. వెనక తట్టు ఎందుకంటే శపితం అయిపోయింది, ఇది అంతా కూడా శపితము. మన బైబిల్లో రాబడి స్త్రీ కాలంలో మనం చూసినట్లయితే అక్కడ శపితమైంది కాబట్టి దేన్ని కూడా మీరు ముట్టుకోండి, దేనిని కూడా మీరు పిల్లలు ఎందుకంటే శక్తిమైన కాల్చివేయబడ్డది, శపించలేదు ఆయన. శాపగ్రస్తమైన భూమి కింద ఉన్న దాన్ని రక్షించడానికి చూశాడు, ఎప్పుడైతే నాశనం చేయడానికి ఆ దేశంలో వచ్చి శపించకుండానట్లు ముందుగా ఏలియా పంపించబడతారు. వర్తమానం నమ్మలేని వారందరి మీద కూడా శాపం. అందుకని లోకంలో ఎన్ని కూడా శపించబడ్డాయి, ఎందుకంటే కాల్చివేయబడ్డాయి. వాటి మీద లోతు మనసు పెట్టుకోకుండా వెనక్కి తట్టు చూడకుండా వెళ్ళిపోయింది. లోతు వెనక్కి తట్టు చూడద్దు, లోకం వైపు చూడద్దంటే మనసు వారి మీద పెట్టుకుని వెళ్ళిపోయింది. అందుకైతే వాటి మీద కూర్చొని రాచుకుంటూ ఇలా పడినట్టు ఎన్ని ఒడుగులు వచ్చేప్పుడు ఒడుగులు ఆలోచిస్తాం. లోకం అంటే నేను వచ్చేసింది అనుకునే ఎప్పుడు లోకాన్ని గురించి ఆలోచించడం ఎప్పుడు లేదా ఎప్పుడు గుర్తొచ్చాను. ఎందుకంటే మన కులంలో మాకమే మనసు ఎప్పుడు కూడా వాటి మీదే ఉంటారు, మీరు ఐదు అనేవాడు. ఆ యొక్క అన్నమ్మగారు అక్కడ ఉంది, వాక్యం ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఆమె నేను వచ్చినప్పుడు అలా ఉంటుంది. అయ్యారు లోకం చేయకపోయింది, లోకాశం చేయకపోయింది, లోక విచారం హృదయంలోకి వచ్చేసింది, గుర్తొచ్చేస్తుంది. బైబిల్ కూడా ఏదో చెప్తుంది, తిండి వల్ల ఐక్య విచారం వల్ల మీ హృదయంలో మందంగా ఉండే జాగ్రత్తగా చూసుకోండి, ఆకస్మికంగా వచ్చినట్టు మీ మీద ముగ్గురు వస్తారు. బైబిల్ అక్కడ వెనక తోటి చూడదు, ఇప్పుడు వెనక తోటి చూడదు. వాక్యాన్ని మనం నమ్మాలి. నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ వింటున్నావు కానీ నమ్మడం లేదు. వెనక చూడబోతున్నా, వైపు నా మనసు పెట్టకూడదు. ఆయన మీద నా మనసు ఉంచి నేను ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన మీదే నీ మనసు ఉండాలి. ఇక్కడ వింటావు మనసు ఇంకా ఆయన మీద పోవాలి, ఇంకా లోకమే 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 ప్రార్థన చేసుకుంటున్నావు కానీ అవన్నీ వచ్చామని లోకంలో ఎన్ని హృదయంలోకి వచ్చామండి. మనసు ఆయన మీద పెట్టలేకపోతున్నాడు. ఎందుకంటే మీరు ప్రార్థన చేసుకుని వాళ్ళ లోక తలంపులన్నీ అందుకనే పండుగ తరబడి రోజు తరబడి ప్రార్థన చేయండి. ఎందుకంటే లోకం ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకోండి అన్నీ పంపించాయి హృదయంలోకి వచ్చాను. ఎందుకంటే నువ్వు ఏదో మనసు పెట్టావు కదా ఇప్పుడు కూడా, అందుకని అవన్నీ కూడా మీరు అర్థమైందా? ఆ విధంగా ఇమ్రాన్ గారు కూడా ఇలాగా ఇమ్రాన్ గారు చెప్పాడు అన్నమాట. ఏదైనా కనుక నువ్వు చూసినట్లయితే, ఏదైనా కనుక చూసినట్లయితే అది నీ మీద ప్రభావం తీసుకొని చెప్పాడు. ఎలా కనుక ఒకసారి గుర్రం మీద మనిషి వెళ్ళిపోవడం చూసాడు కదా, ఇంకా అదే గుర్రంలోకి వచ్చేస్తున్నాడు. చీపురు కట్ట తీసుకొని ఆ గుర్రం మీద కూర్చున్నట్టు కూర్చొని చెట్టు మీద గుర్రం నీ మీద ప్రభావం చేస్తే నువ్వు ఎక్కడ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ తిరుగుతుంటావో. ఎందుకంటే ఊరి మీద తిరగడం ఇష్టం కాబట్టి మగరాయిలాగా మగాడిలాగా, అందువలన ఎవరు తిరుగుతుంటావు కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏ షాపుల్లో ఎక్కడెక్కడ ఏవో తిరిగేస్తావు అవన్నీ కూడా హృదయంలోకి తీసుకుంటావు. అయ్యే ఇంటికి వచ్చినా ఏ తలపులతో వస్తావు, ఏ ఆలోచనతో వస్తావు. ఆ షాపుల్లో గుర్తుపడుతుంటాయి, ఆ షాపుల్లో
వాళ్ళు గుర్తుకొస్తుంటారు, ఆ లైటింగ్ గుర్తుకొస్తుంటాయి, కొడుకున్నావే ప్రార్థన చేసుకున్నా ఏ గుర్తుకొస్తాయి. నేను సాయంత్రం ప్రార్థన చేసుకున్నట్టున్నాను ఏ గుర్తుకొస్తుంది. మనసాయి మీద పోదు, వర్తమానం గుర్తుకు రాదు, వర్తమానం గుర్తుకు రాదు. ఎందుకంటే ఏ గుర్తుకొస్తుంది, అయిపోయింది నీ పని. యువత భార్యకి నీకు అందుకనే మన హృదయాన్ని మనసును జాగ్రత్తగా ఉంచాలి. ఎక్కడికి వెళ్ళినా మనసు వాటి మీద పెట్టకుండా ఆయన మీద మనసు జ్ఞాపకం చేసుకుంటూ ఇంటికి వచ్చిన ఆయన మీద మనసు ఒకరిని ప్రార్థన చేసుకున్నా ఆయన మీదకే. అదే కనుక నీ మనసు చదువుకోని మీద దేవుని మీద పెట్టి లోకం మీద పెట్టి మనసు అంతా కూడా ప్రార్థన కూర్చున్నా చదువులు గుర్తుకుంటుంది, గుర్తుకుంటుంది, వీడియోలో బొమ్మలు గుర్తుకుంటుంది, అవి గుర్తుకుంటుంది. ప్రార్థన చేసుకున్నా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదులే, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను, నా సెల్ పేరు మీద చూస్తుంది. నేను తెలాది చూడమని నేను చూస్తాను, కానీ ప్రార్థన చేసుకుంటే నేను రాను. కూర్చోడు కానీ ఎందుకని లోకం మీద పోయి మనసు భూ సంబంధం విషయాలు నాశనం కాబోతుంది సుమా, లోకం నాశనం కాబోతుంది సుమా, భూ సంబంధమైన కూడా నాశనం కాబోతుంది సుమా. వాడి మీద మనసు పెట్టుకునే సమయం ఇది కాదు, ఆయన మీద మనసు పెట్టి కలిగి ఉండే సమయం, రాజ్యమును వెతికే సమయం. కావాలని ఇస్తారు, చింతించొద్దు, విచారించొద్దు. మనసాయిని కలిగి దివారాత్రులు స్తుతిస్తుండు, దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించు, వాక్యమే ధ్యాసతో ఉండు, ఆయన ధ్యాసతో ఉండి ప్రార్థన చేసుకుంటూ విషయాల మీదే మనసు ఉంచు. విషయాల మీద నువ్వు పనికి వెళ్ళడం అలవాటు అయిపోయినటువంటి అదే బాబు ఎక్కడ కూర్చున్నా పని కూర్చొని కానీ ఏ ఆలోచన మనసు వెళ్ళిపోదామా ఎవరైనా విషయంలో వారి మీద మనసు పెట్టుకుంటున్నావా? ఆ సమయం కాదు, ఆత్మ సమయం విషయాల మీద, ఆయన రాజ్యం మీద మనసు కలిగి ఉండాలి. ఆకాశానికి వస్తున్నాడు, మనసు కలిగి ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. చూడకండి, లోకంతో చూడకండి. వెనక తట్టు చూచి అనగా నాగర మీద చేయబెట్టి వెనక తట్టు చూచే ఏ ఒక్కరు కూడా నా రాజ్యములకు వారసుడు కాదు. సమయంలో ఒక వ్యక్తిని పిలిచాడు, నన్ను వెంబడించమంటే ఆయన వెంబడించాలి. కాబట్టి ఏం చేశాడంటే, నేను ఎద్దులు కొన్నాను, ఇదిగో మేము పొలం కొనుక్కున్నాం కొత్తగా, మేము ఈ వర్షాలు కురిశాయి అంటే అయిపోతున్నాం, రాలేదన్నారు. ఇంకొకరు పిలిస్తే మేము కొత్తగా పెళ్ళి అయిపోయింది, మేము రాలేమన్నారు. ఇంకొకరు పిలిస్తే మా తండ్రి చనిపోయాడు, మేము రాలేము. మృతులు బాధ పెట్టుకుని నేను వచ్చి నన్ను వెంబడించండి అని వెనక తట్టు చూశారు, భూ సంబంధమైన వాటి వైపు చూశారు. అందుకు ఆయన ఉన్నాడు, నా మీద చేపెట్టి వెనక తట్టు చూసేవాడు. ఆయన నమ్ముకొని నువ్వు వెనక తట్టు చూస్తున్నావంటే నా రాజ్యం పాత్రుడు కాదని చెప్పి ఇచ్చాడంటే ఆయన వెంబడించాల్సి. ఇప్పుడు కూడా నువ్వు ఆయన వెంబడించు. ఆయన్ని వెంబడించారు, జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించారు, మనకు కూడా ఈ వాక్యాన్ని వెంబడించాలి. నక్షత్రమును వెంబడించాలి, వెంబడించాలి. ఈనాడు కూడా మనం యోగేశ్వరుని వెంబడించాలి. ఈనాడు మనము ఆ దావీదు నక్షత్రమైన యేసయ్యని వెంబడించాలి. లోతుబారి వెనకతో తిరిగినప్పుడు ఆవిడ పరిస్థితి అయిపోయింది. నువ్వు కూడా వెనకతో తిరిగితే నీ పరిస్థితి కూడా అదే అయిపోతుంది. బయట అవును, నువ్వు కూడా ఏమైపోతావు, శాపం. లోతుబారిగా పుస్తకం రక్షించబడాలి, శాపం వెనక తిరిగి ఏమైపో చెప్తారు. నువ్వు కూడా తిరగదు, లోపల అందంగా కనపడుతుంది కానీ దాని పోయి నాశనం కాపాడుతుంది. అనుభవములతో ఇవన్నీ కూడా పేరిపోతాయి. ఆకాశంతో భవనాలన్నీ కూడా మరి ఎత్తబడిన తర్వాత వాళ్ళు ఎలాగైతే రక్షించబడ్డారో మనం కూడా రక్షించబడుతున్నాం. తెలిసింది కాబట్టి మనం ఏం చేస్తాం
అందుకని వాడు శారీరకంగా విడిచిచ్చారు. మనమైతే ఇప్పుడు మన హృదయము వాటి వైపు మన హృదయంలో వాటిని విడిచిపెడుతున్నాం. సమయంలో శరీరం మార్పు అందుకని హృదయంలో లోపం ఉండకూడదు. హృదయంలో ఎవరున్నా చెప్పండి, ఆయన ఉండాలి. పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే రెండవ రాకడ సమయంలో దొంగవలి వచ్చి సంఘం దగ్గర కానీ భక్తి సంఘం వచ్చింది కానీ పెంచుకోసం అవన్నీ ఆయన కాదు. ఎందుకంటే అపోస్తులు వేసిన పునాది మీద అవి లేవు. అవన్నీ కూడా వాక్యంలో కలిపిన ఒక తీసివేసిన శాపం ఉన్నది బైబిల్. కానీ సంఘాలను కూడా బైబిల్లో కూడా తీసేసి బైబిల్లో కూడా కలుపుకొని ఆ విధంగా వెళ్ళిపోతున్న సంఘాలన్నీ సత్యమైన సంఘాలు కాదు. ఇప్పుడు నిజమైన ఆయన ముందు దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తాడో చెప్పండి, తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు లోటు అని మనము తప్పించుకునే సమయం పైకెత్తబడే ఈ తరుణం సమయం ఇది సమయం ఎత్తబడే ఈ సమయం పైకెత్తబడే ఈ తరుణం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ వర్తమానం లోకానికి కాదు, మనకి చెప్పడానికే వచ్చాడు. మనం కూడా ఈ లోకానికి వీడుకోలు పలుకుతున్నాం. ఇక గుడ్ బై చెప్పేస్తున్నాం. ఓ లోకమా, నీకు గుడ్ బై. నీ ఇళ్ళకి, నీ ఇంట్లో ఉన్న వస్తువులకి అన్నిటికీ కూడా గుడ్ బై. అందుకనే వాటిని మనం ప్రేమించట్లేదు. దేన్ని కూడా మనం ప్రేమించట్లేదు. మన హృదయంలో ఇవి లేవు, కానీ ఆయన ఉన్నాడు. ఆయన్నే మనం ప్రేమిస్తున్నాం. ఎందుకంటే ఈ లోకం మీద ఆయన మూలంలో వచ్చింది కాదు. సృష్టించాడు ఆయన. ఆయన పట్టణాలు ఇవన్నీ కూడా 15 సంతానం వచ్చింది. అందువల్ల ఏదో సృష్టించినప్పుడు ప్రకృతిని సృష్టించాడు తప్ప ఇవన్నీ సృష్టించలేదు ఆయన. తర్వాత నుంచి ఆయన కూడా ఆయన నాశనం చేసి నూతన ఏదేలో రాబోతున్నారు. ఎవరు ఎత్తపడ్డారు అనేది మనం చూసి ఆత్మసంబంధ విషయాలు తప్ప లోక సంబంధ విషయాలు మనసు రాష్ట్రాల గురించి లోక విషయాలు చెప్తారు. ఏ లోక సంబంధ విషయాలు అక్కడేలాగా ఇక్కడేలాగా ఆ వీధిలో ఎలాగ ఈ వీధిలో ఎలాగా నువ్వైతే డబ్బైపోయి ఈ వీధిలో ఏదో జరిగిందో నీకు తెలిసినట్టు నాకు తెలిసిందని అందరూ చెప్పాలా? అబ్బా నాకు అవి చెప్పింది అని అందరూ నా గురించి అనుకోవాలా అనుకొని ఆ వృద్ధుల పనికి మంది అవసరమైంది నీ వృద్ధులు ఎక్కించుకొని వచ్చి బావుకో చెప్పుకో ఎక్కకో సిగ్గు రావాలని చెప్తున్నాను. బట్టి నోరు తెలిసి కంటెన పడేటట్టు పడుతుంది నోరు. నీ హృదయం దేని మీద ఉండాలి చెప్పండి. ప్రియుల పాలలో డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, కలెక్టర్లు లోకంలోనే అవసరం, ఆయన రాజ్యంలో అవసరం లేదు. పోలీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, సైనికులు కానీ ఏం అవసరం. యుద్ధాలు తల్లికోటాలు, గుర్తుకోటాలు, పోలీస్ స్టేషన్లు, పోలీసులు, జైళ్ళు ఏముండవు. దేశం డాక్టర్లు అవసరం. మనమే లేనప్పుడు డాక్టర్లు హాస్పిటల్లో కాబట్టి పిల్లారా హాస్పిటల్ కానీ మెడికల్ షాపులు కానీ కానీ వస్తువులు కానీ ఈ నాగరికత వేరు, అది వేరు. ఇంట్లో వాడుకున్న వస్తువులు, ఆ పరిశ్రమలు, ఆ చదువులు ఏమి అక్కడ ఉండవు. జిమ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం,
కాలం రాకుండా, జబ్బులు రాకుండా, బీపీ తగ్గాలంటే, షుగర్ తగ్గాలంటే వాకింగ్ చేయడం ఏమక్కడ మంచి దేశం దాన్ని మనం పోగొట్టుకోకూడదు. నమ్మని వాళ్ళందరూ ఏమైపోతుంది కదా. ఎందుకంటే నమ్మని ఏం కాస్తాడు, లోకం నాశనం కాబోతుంది, భక్తులు పడుతుంది పోతాడు. లోకం నాశనం కాబోతుంది, దుష్టమైన మనసు పెట్టుకుంటుంది, నమ్మరు పెట్టుకునే ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ పెద్ద అవిశ్వాసం. వీళ్ళు విడవబడతారు. విడవబడి వీళ్ళైనా బాగుంటారా? ఏం బాగుండదు. శ్రమకాలం మనం ఉన్నాం కాబట్టి లోకం ఇలా ఉంది. మనం వెళ్ళిపోయామంటే లోకం ఎంతున్నారు, చదువుకోవడం లేదు కదా. అన్నింటి ముందు వెళ్ళిపోగలేమని చెప్పండి. విన్నాగా అంటారు, నీతివంతుని యొక్క ముని వేళ్ళు ఆ భూమిని తాకుతున్నంతకాలం భూమి మీద వాళ్ళు పాదాలు ఎప్పుడై తీసివేశారో జలప్రళయం ఆరంభమైంది. అలాగే మన పాదములు ఇలాగ నేల మీద నుండి బయట శరీరం ఉంటుంది, కానీ ఎవరి శరీరంగా మారిపోతుంది, ఎవరిస్తున్నా. ఇప్పుడు పిల్లరా మీరు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు మనుషులు మారిపోతారు. బొడుగులు వచ్చేస్తాయి. 40 వరకు ఏదో ఒక బీపీ, షుగర్లు, ఏదో బలహీనతలు ఉంటాయి. కానీ మహిమ శరీరంలో మారిపోయినప్పుడు అన్ని పోయి నువ్వు 20 సంవత్సరాలప్పుడు ఎలా ఉన్నావో ఆ రూపాన్ని పొందుకుని ఎంతపడి బడిలో పాఠాలైతే నమ్ముతాను, కానీ నేను నమ్మలేమనుకున్నాను. నేను నమ్మాలి. సర్వశక్తివంతులే బడిలో న్యాస్తుల కంటే, లెక్చరర్ల కంటే ఆయన మాటల సత్యం. చూడంలో కాలేజీలో చెప్పేది కూడా చాలా అబద్ధం. ఎందుకంటే ఏమి కాదురా డెవలప్ అయిపోతుంది, ఏమి కాదురా డెవలప్ అయిపోతుంది. ఏమైందా మీకు? మన దేశం మనకు కూడా, మన హైదరాబాదు, మన విజయవాడ, మన గుంటూరు కూడా హైదరాబాద్లో మారిపోతాయి. అయింది అనుకో, అలా అనుకుంటున్నారు. మరి కాకినాడ కూడా డెవలప్ అయిపోతుందిరా, మద్రాసులో అయిపోతుంది మనం కూడా అనుకుంటారు. పిల్లరా ఆకస్మికంగా భూమి మీద ప్రళయం వచ్చేసి వస్తారు. ప్రపంచం వస్తే రష్యా, అమెరికా ఇవన్నీ విడతరంగంలో పాల్గొంటాయి, బాంబులు ఉపయోగించబడతాయి. ప్రపంచము మొత్తం కూడా నాశనం. అప్పుడు నువ్వు కాపాడలేవు, నువ్వు రక్షించలేవు, ఎవరు రక్షించలేవు. అర్థమైందా? ఎవరు కాపాడలేరు. అది ఆయన ఉగ్రత. ఆయన చెప్తుంది పరిస్థితులు కూడా ఇప్పుడు అలాగే ఉంటాయి. అది బాబు బైబిల్లో అగ్నితో నాశనం చేయబడుతున్నది. బైబిల్లో ఎప్పుడో రాయబడింది. అప్పుడు అణుబాంబులు రా, ఇప్పుడు అణుబాంబులు సృష్టించబడింది. మనుషులు తయారు చేసుకున్నారు. హైడ్రోజన్ బాంబులు, అణుబాంబులు తయారు చేసుకున్నారు. అవి కనుక వాటితో యుద్ధం జరిగితే భూమి మీద మనుషులు పట్టడమే కనపడదు, పట్టడమే కనపడదు. ఎక్కడికి మొత్తం అలాంటి రోజుల దేశమా ఆయన ఉగ్రత, ఆయన నీకు నాశనం చేయబోతున్నాడు. నీకు నీ పట్ల కృప చూపిస్తున్నాడు. రక్షించబడాలని, నీ పట్ల త్యాగి కలిగి, దయ కలిగి రక్షించాలని, పాపులతో పాటు నువ్వు నశించుకోవాలని మీరే ప్రయాసపడుతూ మీరు భయవాడిని, మీరు బుద్ధి చెప్పి వాళ్ళని విలువ చేసి వారి వీటికి
కోరుచున్నాను. సమాధానంగా ఉంది. సహోదరులారా, నేను మీకు బోధించున్నది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెందిన వారికి ధైర్యపరచుడి, బలహీనులు ఉత్తముడి అందరి మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగ ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యాశ్వాసయందు మీ విషయమును సర్వశక్తిమంతుని చిత్తము ప్రార్థన క్షమించండి, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించును నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండి సమాధానకర్తకు సర్వశక్తిమంతుడు మిమ్మల్ని సంపూర్ణులుగా మీ ఆత్మయు జీవమును శరీరమును మన ఎలోహిమైన యాశ్వాసనాకరము నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆయన మనం రాకడలో ఉన్నాం, రాకడ మీద మనసు పెట్టున్నాం. ఈ రాకడ మీద మనసు పెట్టిన మనము నిందారహితముగా ఉంటే ఎత్తపడతారు. నిందారహితముగా ఉండడం అంటే ఏంటి అనేది మనం చూడాలి. నిందారహితముగా ఉండడం అంటే ఒక శరీరానికి 3 ఉంటాయి. అంటే ఒక వ్యక్తి శరీరం కాదు, ఒక వ్యక్తి ఏమిటంటే ఆత్మ, ప్రాణము, శరీరం. ఆ 3 కలిగిన వ్యక్తినే వ్యక్తి అంటారు. కాబట్టి నీవు ఉన్నావు అనుకోండి, నీకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ, ఈ 3. కాబట్టి ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితముగా అంటే ఏ పాపము లేకుండా ఉండాలి. ఇప్పుడు మన బైబిల్లో మనము జక్కయ్య ఉన్నాడనుకోండి, అతని జీవితము నిందలతో ఉంది, పాపముతో ఉంది. కానీ ఎప్పుడైతే మెసేజ్ దగ్గరికి వచ్చాడో మారిపోయాడు. అతని జీవితం ఏమైపోయి చెప్పండి, నిందారహితంగా ఉన్నాడు. హల్లెలూయా. అన్యాయస్తులని, మోసగాడని, ధనపిచ్చి కలిగినోడని, ధనాపేక్ష కలిగినోడని రకరకాలుగా నిందలు పడుతూ ఉన్నాడు. కానీ మారిపోయాడు అతను నిందారహితముగా. ఇప్పుడు కూడా నువ్వు ఎత్తపడాలంటే ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితముగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మ విషయంలో నిందారహితంగా ఉండాలంటే ఏం చేయాలి అది మనం చూడాలి. ఆత్మ విషయంలో ఇక్కడ ఆత్మ విషయంలో నిందారహితంగా ఉందంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. 12:13 సహోదరులారా, మీలో ప్రయాసపడుచు మెస్సీనందు మీకు పైవారు ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని కోరుచున్నాను. హల్లెలూయా. పైవారు అంటే మనకు పైగా ఉన్నది ఏమిటి? పరిశుద్ధాత్మ కలిగి పైగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వర్తమానికులు. ఆయన సేవకులని మిక్కిలి ఘనముగా ఎంచవలని. హల్లెలూయా. ఎందుకు చాలా మంది ఏం చేస్తారు, సేవకుని విశ్వాసం ఒకే రకం చూస్తారు, వ్యత్యాసం తెలియదు. అబ్రహాము గారికి వ్యత్యాసం తెలుసు, ప్రత్యక్షత కలిగిన వాడు. అందుకనే సేవకుడిని విశ్వాసిని. ఒకసారి మేము ఒకరింటికి వెళ్ళాం. ఎందుకు అయ్యగారు మా ఊరు వచ్చాడు. వచ్చినప్పుడు మేము మాకు తెలీదు, అందరికి ఎలా వండి పెట్టామో అయ్యగారు కూడా అదే ఉంది చెప్పారు. అయ్యగారు సేవకునికి ప్రత్యేకంగా చేయాలని నీకు తెలీదా అన్నారు. వేరుగా ఉండాలని తెలీదా? అర్థమైందా? అప్పుడు మాకు తెలిసి చెప్పాక అప్పుడు ఆయనకి ప్రత్యేకంగా మేము వేరుగా తెచ్చి ఏదో వాళ్ళతో వండి ఆ వండిన దాంట్లో కొంచెం పక్కన తీసిపెట్టి అత్యధికంగా ఉపయోగిస్తారు కొంతమంది.
మీకు అర్థమైందా? అలా కాదు, బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, వాక్యోపదేశం చేయడానికి మంచి పదార్థములు భాగం ఇవ్వాలి. గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి నుంచి ఉపదేశించే వారికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వలను. మోసపోకడి, సర్వశక్తిమంతుడు ఎక్కిరింపబడదు. నువ్వు వేధించుతావు, దాన్ని నువ్వు పోసుకుంటావని. అందుకని వాక్యోపదేశం ఆయన చెప్పేది గొప్పేంటి అందరూ చాలా తెలియక, లేఖనాలు తెలియక, బైబిల్ తెలియక అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అయ్యగారు మాకు చెప్పారు కాబట్టి వాక్యోపదేశం చేయడానికి మంచి పదార్థములలో భాగం ఇవ్వలను. ఉపదేశించేవారు అంటే ఉపదేశించబడేవారు ఉపదేశించేవానికి. స్కూళ్ళలోనే మేస్టర్ గారు ఉన్నారు, పిల్లలు ఏం చేస్తారో చెప్పండి, ఘనంగా చూస్తారు లేదంటే ఒక లోకంలోనే అలా ఉంటుంది. మరి ఆత్మ సంబంధంగా వాక్యోపదేశం చేయడానికి వాక్యాన్ని పిల్లలైనటువంటి ఆయన పిల్లలు, ఆయన వధువు మంచి పదార్థములు భాగం. అలాగా ఆ విధంగా ఎప్పుడైతే నీ పైవారైనటువంటి ఆ సేవకులని సన్మానిస్తుంటావో, ఘనంగా ఇస్తుంటావో, ఇక్కడ బైబిల్ చెప్తుంది మిక్కిలి ఘనముగా ఇచ్చవాలని కోరుతున్నాను. ఘనముగా చూస్తున్నాం, ఘనముగా చూడు. మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, సాప్ మన దిశ చేశారు, కూర్చో అన్నట్టు ఘనంగా అంచడమా? ఎవరి కాదు. అలా మేము ఒకసారి ఒకరెవరో పుట్టినరోజుకి వెళ్ళాం. ఆ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన విశ్వాసులకి, సేవకునికి వాళ్ళందరూ బట్టలు పెట్టారు. బట్టలు పెట్టేటప్పుడు విశ్వాసులకి ఎలాగో సేవకునికి కూడా అలాగే తీస్తే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, నువ్వు చేసిన తప్పమ్మా, విశ్వాసులు సేవకు ఒకే విధంగా చేయకూడదు. ఇది గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కూడా అలాగే చేశారు వాళ్ళు. తెలియదు పాస్టర్ గారు, తెలియదు పాస్టర్ గారు, తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు మళ్ళీ అప్పటికప్పుడు మనిషిని పంపించి ప్రత్యేకంగా బట్టలు తీసుకొని మన దోషులకు భయపడి ప్రత్యేకంగా ఇచ్చారు. అంటే మిగతా వాళ్ళకంటే కూడా అంటే వాక్యం వినేవారు, ఉపదేశించేవారు ఉంటారు. ఇద్దరిని సమానం చూడకూడదు, ఘనముగా ఎంచాలని చెప్తుంది. పైవారు ఉండి మీకు బుద్ధి చెప్పేవారు ఉండండి. బైబిల్ వాక్యం ద్వారా ఏం చేస్తారు చెప్పండి? బుద్ధి చెప్తుంటారు. ఆ బుద్ధి చెప్పే వారికి ఏం చేయాలి? మిక్కిలి ఘనముగా. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఘనముగా ఇస్తావో, ఉపదేశించే వారిని విశ్వాసంతో పాటు చూడకుండా ఘనంగా ఎప్పుడు చూస్తుంటావో, సేవకులని ఆయన రాయబారులని బైబిల్ చెప్తుంది, ఆయన చేత పంపబడిన వారిని బైబిల్ చెప్తుంది. మరి ఆయన యుద్ధ నుండి నీ కోసం పంపబడినప్పుడు నీవు ఘనముగా చేర్చుకోవాలి. ఘనముగా మిక్కిలి ఘనముగా ఉంది బైబిల్. అప్పుడు నువ్వేమవుతావంటే ఆత్మ విషయంలో నిందారహితముగా ఉంటావు. అందుకని సేవకులు చేయాల్సిన సేవకులు చేస్తే, సేవకుల విషయంలో నిందారహితంగా ఉండడమే, నువ్వు ఆత్మ విషయంలో నిందారహితంగా బైబిల్లో గనురాలని స్త్రీ ఉంది. ఆమె ఏం చేసింది చెప్పండి? ఎలీషా కోసం ప్రత్యేకముగా ఒక గదిని కట్టించింది. వస్తూ పోతూ ఉంటాడని ఒక మంచం, ఒక బల్ల, అవన్నీ గనురాలే స్త్రీ. ఆ విధంగా ఆ రోజుల్లో సేవకుల్ని ఘనంగా చూశారు, ఘనంగా చేశారు. ఎందుకు వారు చేశారంటే నిందారహితముగా ఉండాలని. చేయకపోతే దోషులైపోతారు. అందువల్ల నువ్వు ఎప్పుడైతే నీ పైవారు, నీ బుద్ధి చెప్పువారు అయినటువంటి పైవారి విషయంలో నువ్వు మిక్కిలి ఘనముగా ఇస్తావో, అప్పుడు నీవు ఆత్మ విషయంలో నిందారహితముగా ఉంటావు. ఆ విధంగా ఆత్మ విషయంలో, నీ ఆత్మ విషయంలో ఏమైనా చెప్పండి, నిందారహితంగా. ఎందుకంటే ఆత్మ మనం నడిపించేది. అందుకని ఆత్మ నా వాటిలోనే తీసుకొని మీకు బోధించున్నారు. బైబిల్ బోధించేది ఆత్మ కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ మాట మాట్లాడేటప్పుడు శరీరం కాదు, శరీరం ఓన్లీ ఒక ముసుగు. బ్రహ్నాం గారు ఎంఆర్పి అనే దానిలో చెప్పారనమాట. దాంట్లో బ్రహ్నాం గారు అంటారు, ఆయన నాటక రంగంలో ఒక వ్యక్తి ఎలాగైతే వేషాలు మారుస్తాడో, సర్వశక్తి మంత్రుడు కూడా తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా ముసుగులు మారుస్తాడని చెప్పారు. మేఘాన్ని ముసుగుగా, సుడిగాలిని ముసుగుగా, అలాగే సేవకుల్లో నీలో కూడా ఆయన ఉండాలి. ఆయన ముసుగు అంతే. కార్యాలు చేసేది ఎవరు చెప్పండి? ఆత్మ. నీలో ఆత్మ అంటే లోపడతావు.
ఆత్మ సంబంధమైన మాటలకి ఆత్మ సంబంధమైన లోపడతారు. ఆత్మలోనే లోపడతారు. నువ్వు చెప్పినా వివరాలు తిరిగినా పర్చీలు కొట్టినా లోపడతారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మ లేదు ఏనడు. కాబట్టి పిల్లరా, రెండవ రాకడలో మనము మన పై వారి ఉండి ఆ సేవకుల విషయంలో నిందారహితముగా బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అన్నది బైబిల్. మన్నన చేసి మర్యాద చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలని పౌలు గారు చెప్పారు. ఎందుకంటే రెండవ రాకడలో నిందారహితంగా. రెండవది శరీర విషయంలో నిందారహితంగా అంటే సహోదరుల విషయంలో నిందారహితంగా ఉండాలి. ఏ విధంగా ఉంటే నీ శరీరం నిందారహితంగా ఉండదు, ఆత్మ నిందారహితంగా మనం చూసాం. శరీరం నిందారహితంగా ఉండడం అంటే సమయం ఎక్కువ లేదు, అందుకే త్వరగా చెప్తున్నాను అనమాట. చూడండి, మరలా 14వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు చూడమ్మా 14 నుండి చదువు. 13 నుండి మరియు వేడుకొడుచున్నాం. ఇంతటితో ఆత్మ విషయంలో నిందారితం అయిపోయింది. రెండవ చదువు. మరియు ఇక్కడ చూడండి, ఒకరితో సమాధానం అంటే శరీరము. ఎందుకంటే ఆయన సంఘం అంటే శరీరం. ఆయన మనం ఏమైనా చెప్పడం ఆయన యొక్క శరీరం. ఇప్పుడు శరీర విషయంలో నిందారహితంగా ఉండడం అంటే సహోదరుల విషయంలో నిందారహితంగా ఉండాలి. ఎలా ఉండాలి? శరీర విషయంలో నిందారహితంగా ఉంటావు, సహోదరులతో నిందారహితంగా ఉంటే. ఆత్మ విషయంలో సేవకులతో నువ్వు ఆ ఘనముగా ఇచ్చి మనని చేసి ఘనముగా ఇచ్చడం ద్వారా ఆత్మ విషయంలో నిందారహితం. శరీర విషయంలో నిందారహితం అంటే నీ సహోదరులతో సమాధానంగా ఉండాలి. ఒకరితో ఒకడు ఎందుకని సమాజంలో ఒకరితో ఒకరి గురించి మాట్లాడుతాం మనం ఎక్కడి నుండి. ఇందాకేమో నీ పై వారి గురించి మాట్లాడింది వాక్యం. ఇక్కడేమో సహోదరులతో ఎలాగా ఒకరితో ఒకడు సమాధానంగా ఉన్నాడు. నువ్వు సమాధానంగా ఉన్నావు సహోదరులతో విరోధంగా ఉండకుండా ముఖం తిప్పుకొని ముఖం మార్చుకొని విరోధంగా ఉంటూ అలా ఇలా ఉంటూ ఉన్నావు అనుకోండి, నువ్వు దోషే, శరీర విషయంలో దోషి. అందుకనే సమాధానముగా ఉండి ఒకరితో ఒకడు సమాధానంగా ఉండి. సమాధానం ఉంటే నీ శరీరము నిందారహితం. తర్వాత సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. చూడండి, ధైర్యం చెడిన వారికి చూడండి, సహోదరులు ఎవరైనా బైబిల్ విరుద్ధంగా ఉన్నారు, వాక్యానికి విరుద్ధంగా ఉన్నారు, వాళ్ళకి సహోదరుడా నువ్వు అలా అనుకో, ప్రార్థన చేసుకో. సహోదరి ఈ విధంగా ఉంది, కలిసి మనం ప్రార్థన చేద్దాం. అలాగా ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? బుద్ధి చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, వాక్యం అక్రమంగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి. అక్రమముగా అంటే వాక్యం వ్యతిరేకంగా ఎవరు ఉన్నట్లయితే నువ్వు బుద్ధి చెప్తూ ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు శరీర విషయంలో నిందారహితంగా ఉంటావు. సమాధానంగా ఉన్నావు అనుకో శరీర విషయంలో. అలాగే సహోదరులు ఏదైనా శోధన వల్ల కానీ, ఒడిదుడుకుల వల్ల కానీ, రోగముల వల్ల కానీ, దేనికి దాని వల్ల ధైర్యాన్ని కోల్పోయి ఉంటే నువ్వు ధైర్యపరచాలి. నువ్వు ప్రార్థన చేసుకోకుండా అక్రమంగా నడుపుతున్నాడు అనుకోండి, అస్తమాన సెల్ ఫోన్ వీడియో గేమ్తో ఉంటుంటారు, ఆడుకుంటూ ఉంటుంటారు. ఏనాడు ప్రార్థన రమ్మన్నా రాడు, కూర్చోమన్నా కూర్చోడు, ఆ సెల్ ఫోనే ఆడుకుంటూ ఉంటాడు. అతడు బాప్తిజం పొందాడు, అక్రమంగా వెళుతున్నాడు. సహోదరుడు అలా వెళ్ళకూడదు, అలా ఉండకూడదు. బుద్ధి చెప్పాలి. తప్పు చేస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంటే అజ్ఞానముగా బుద్ధిహీనుడిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. అవునా? అలా చేయడం, ఇలా చేయడం, ఇలా చేయాలి. బుద్ధి చెప్పడం, మంచి మార్గం చెప్పడం. ఆ విధంగా సహోదరులకి చెప్పుకోవాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి. అక్రమంగా ఎవరు నడుస్తుంటే వాళ్ళు ఏం చేయాలి నడుస్తున్న వారికి చెప్పాలి. ఆ విధంగా నువ్వు అప్పుడు నిందారహితంగా ఉంటావు. అలాగే ధైర్యము లేని వారిని నువ్వు ధైర్యపరచాలి. ఇదిగో మేము ప్రార్థన చేస్తాం, తగ్గిపోద్దు, ఏమడదు, శోధనలు వచ్చినాయా, ఏమి పర్లేదు, యోగులాగా నిలబడు, ఆయన నీకు సహాయం చేస్తాడని ధైర్యపరచాలి. అంతేగాని వాళ్ళని ఇంకా నీరసపరచడం, ఇంకా బలహీనపరచడం, ఇంకా భయపడేలాగా చేయడం, నువ్వు దోషి. సహోదరుడు ఎవరైనా వాక్యాన్ని విరుద్ధంగా చెప్పకపోతే నువ్వు దోషి అయిపోతావు. చెప్పాలి. కోపంతో ఉంటున్నాడు అనుకోండి, ఎప్పుడు చూసినా సహోదరుడా నువ్వు కోపంగా ఉండకూడదు, సహనం కలిగి ఉండకూడదు. బైబిల్ చెప్తుంది కదా,
సహనంతో ఉండేది చెప్పాలి. ఎందుకంటే కోపం ఎప్పుడు ఎవరికి కొంత ప్రార్థన లేని వాళ్ళు కూడా ఎక్కువ. ప్రార్థన తక్కువగా ఉండేవాళ్ళకి ఎప్పుడు కూడా చిరుపులు ఆడిపోతుంటారు అన్నమాట ప్రార్థన జీవితం. ఎందుకంటే ప్రార్థన వలనే సహనం వస్తాయి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుగు కలిగి మీరు ప్రార్థన చేయండి. యోగ శోధనలో ప్రవేశించకుండా మెలుగు కలిగి ప్రార్థన చేశారు కాబట్టి ఆ సహనం వచ్చింది. ఎందుకంటే యోగ యొక్క సహనాన్ని మీరు ఎరుగుదురు కదా. కాబట్టి ధైర్యం చెడిని వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతముగా సపోర్ట్గా ఉండాలి. వేరున్నాం సహోదరుడా, మనం ప్రార్థన చేద్దాం. ఆ విధంగా సహోదరులకు ఆ విధంగా ఉండాలి. ఏదో నమ్ముకున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నమ్ముకున్నాను కాదు. ఇవన్నీ నువ్వు పాటిస్తూ ఉన్నట్లయితే శరీర విషయములు అంటే సహోదరుల విషయంలో నువ్వు నిందారహితముగా ఉంటావు. ధైర్యపరచకపోతే దోషమైపోతావు, బుద్ధి చెప్పకపోతే దోషమైపోతావు. నీ శరీరం దోషంలో పడిపోతావు, దోషమైపోతావు. అలాగే నీవు సమాధానంగా లేకుండా కైలాడితే ఎప్పుడు చూసిన ముఖం ఆ ఇల్లు కడతా ఉంటే దిష్టి బొమ్మలు పెడతారు. ఆ ముఖంలో ఉన్న పెట్టుకొని ఉన్నావు అనుకో, అందరూ చూసి భయపడాలని ఆ ముఖం ఎలా తగిలిస్తారు అక్కడ ఇళ్ళకి రాక్షసు బొమ్మలు, ఆ బొమ్మలు అలా ముఖం పెట్టుకొని సమాధానం లేకుండా ఉన్నావు అనుకో, ఈ శరీరము దోషైపోతుంది. అందువల్ల సహోదరుల విషయంలో నువ్వు ఎలా ఉండాలి? ధైర్యపరచాలి, ఓతముగా ఉండాలి, అవసరమైతే సహాయం చేయాలి, ఆదరించాలి. అలాగా శరీర విషయంలో అప్పుడు నిందారహితంగా ఉంటాం. శరీరం అంటే సహోదరులే, నిందారహితంగా ఉంటాం. తర్వాత అందరి ఎడల చూడండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారింది. ఎప్పుడు చూసిన ముక్కు మీద కోపంతో ఉండడం కాదు, దీర్ఘశాంతముతో అందరు కూడా ఒకరు దీర్ఘశాంతం, అందరు కూడా ఒకరినొకరు ధైర్యపరచుకుంటూ ఓతముగా ఉంటూ సమాధానముగా ఉంటూ అలా ఉంటే నిందారహితమైన శరీరం, ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితముగా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కీడుకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూచుకుని మీరు ఒకరి ఎడలప్పుడు మనుషులందరూ ఎరగను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించడమే. ఎవరికి నువ్వు కీడు చేయకుండా అప్పుడు నువ్వు శరీరము నిందారహితముగా ఉన్నట్టు. శరీరము నిందారహితముగా ఎల్లప్పుడు కూడా మేలైన దాన్ని ఆలోచించాలి. ఎల్లప్పుడు కూడా మేలైన దానినే అనుసరించి నడుచుకుని ఇది మేలు చేస్తాయి, ఇది మంచిది, దాన్ని అనుసరించి హల్లెలూయా. ఒకరికొకరు కీడు చేయకుండా చూసుకుని. కీడు చేసేవరకు నువ్వు దోషమైపోతావు. నీ శరీరం ఏమైపోతుంది? దోషమైపోతుంది. ఈ శరీరము పాపం. అందుకని ఆత్మ, శరీరము. తర్వాత చూడమ్మా, ఇదేమో ప్రాణం విషయంలో చెప్తున్నాడు. నీ గురించి ప్రాణం అంటే నీవు, ముందేమో ఆత్మ, తర్వాత ఏమో అంటే సేవకుడితో మనం ఎలా ఉండాలి. తర్వాత సహోదరుల విషయంలో సమాధానంగా ఉండడం, ధైర్యపరచడం, ఓతముగా ఉండడం, దీర్ఘశాంతంతో ఉండడం, ఒకరికొకరు కీడు చేయకుండా మేలైన దాన్ని చేయడం. దీన్ని బట్టి నువ్వు శరీర విషయంలో నిందారహితంగా ఉంటావు. ఇప్పుడు ప్రాణం అనగా నీ గురించి. ఇప్పుడు సేవకులతో ఎలా ఉండాలి, సహోదరులతో ఎలా ఉండాలి, ఇప్పుడు నువ్వెలా ఉండాలని చెప్తున్నాడంటే ప్రాణం ఇప్పుడు ఈ విధంగా ఉంటే ప్రాణం విషయంలో నిందారహితంగా ఉంటావు. ప్రాణం అనగా నీకు. చూడండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి. ఇది వాళ్ళతో ఎలా ఉండి, వీళ్ళతో ఎలా ఉందని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? నీ గురించి చెప్తున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఎల్లప్పుడు సంతోషం. తర్వాత ఏడుగా ప్రార్థన చేయి, ఎడతెక్కకుండా ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండడమే. అప్పుడు నువ్వు ప్రాణం విషయంలో నిందారహితంగా ఉంటావు. అర్థమైంది మీకు? ఇప్పుడు
ప్రాణ విషయంలో, తర్వాత ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం నేర్చుకున్నాం. ప్రతి విషయంలో కూడా నీకు జరిగిన ప్రతి మేలుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ సంతోషంగా ఉంటే ప్రాణ విషయంలో హల్లెలూయా చేయటం మెసేజ్లు మీ విషయంలో సరస్వతి చిత్తము ఆత్మను ఆర్పకుడి. నీ ఆత్మను నువ్వు ఆర్పుకోవద్దు, ఎందుకంటే ఆత్మే దీపమై ఉన్నది. వాక్య ప్రకారం ఉంటే ఆత్మ ఆరిపోదు. ఆత్మ గారికి వెళ్ళిపోతే వెలుగేమైపోతుంది చెప్పండి, ఆరిపోదు. బుద్ధి లేని కనుక అదే పరిస్థితి, వాళ్ళు ఆరిపేసుకునేవారు. నువ్వు అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మను ఆర్పుకుంటే ఆత్మను కాపాడుకో. ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఎడతాక ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏమండి తర్వాత సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైనదంటే వాక్య ప్రకారమైంది ఏదో దాన్నే చేపట్టుకో. వాక్య విరుద్ధమైన దాన్ని పట్టుకో. మేలైన షాప్కిలో వాక్య ప్రకారం కాదు. బట్టలు కొనబోతున్నాం అనుకునే పిల్లలకి వాక్య ప్రకారం కాదు. నిండుగా వాళ్ళు చక్కగా శరీరం మీద కనపడకుండా బట్టలు కొనుక్కోవడం. చాలా బట్టలు పరిశీలిస్తాం. శరీరం కనపడకుండా ఉండేటువంటి బట్టలు, చక్కగా పురుషుని వలె కాకుండా చక్కగా స్త్రీ వలె కనబడేటువంటి బట్టలు కొనుక్కోవడం. మేలైనవి ధరించుకోవాలి. ఆయన నామరిస్తారు. మేలైనవి కొనుక్కోవాలి. పిల్లలకు మేలు చేసేది సెల్ ఫోన్ ఏమైనా అవసరంతో మేలైతేనే కొనుక్కోవాలి. అది కీడు పని చేస్తుంటే లేదు. ఏదైనా కానీ సమస్తమును పరీక్షించి మేలైన దానిని వాక్య ప్రకారం కూడా నేను అన్ని పరీక్షించి ఆయన కోసం నేనేం చేస్తే మేలైనది చెయ్యి. మేలైన దాన్ని నువ్వు చెయ్యి. నువ్వేం చేయాలో చెప్తాడు ఆయన నమ్మిస్తాడు. ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉంది. ప్రతి విధమైన కీడులకు నువ్వు ఎవరైనా నేను కీడు వైపు ప్రేరేపించవచ్చు, చెడు వైపు ప్రేరేపించవచ్చు, హాని చేయని వైపు ప్రేరేపించవచ్చు. కీడుకి ప్రతి కీడు చేయక మేలు చేసి కీడు జయించుకోవడం. మేలు చేయడం ద్వారా కీడుని జయించగలం. కాబట్టి ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలి. ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ, ప్రాణము, శరీరము, ప్రాణము. ఈ మూడు కనుక పాటిస్తే నువ్వు ఆత్మ, ప్రాణము, శరీర విషయంలో నిందారహితంగా ఉంటావు. ఎందుకంటే ఆత్మ అనేది, శరీరం అనేది, అలాగే ప్రాణం అనేది ఒక వ్యక్తి కలిగి ఉంటాడు. ఇవి కనుక నువ్వు మనం పాటిస్తే ఈ మూడింటిని కలిగిన నీవు మూడింటి విషయంలో నిందారహితముగా ఉండి ఇష్టపడతావు. ఎందుకంటే సేవకుల విషయంలో నిందారహితంగా, సహోదరు విషయంలో నిందారహితంగా, నీ విషయంలో నిందారహితంగా. అందుకని నువ్వు ఎలా ఉండాలో, విశ్వాసంతో ఎలా ఉండాలో, సేవకుల విషయంలో ఎలా ఉండాలో మూడింటి విషయంలో ఇక్కడ రాయబడ్డాయి. పరిశుద్ధాత్మకి ఆయన బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా నిందారహితంగా ఉన్న వారి శరీరాలు మార్చబడి ఎత్తబడతారు. హల్లెలూయా. ఎందుకంటే భూసంబంధ వారి మీద మనసు కలిగి ఉండకుండా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో అలాగే నువ్వు వీటి మీద నువ్వు మనసు కలిగి ఉన్నట్లయితే ఆత్మ, ప్రాణము, శరీరము ఇప్పుడు నిందారహితముగా ఉండి వికృతి నుండి తప్పించుకుంటాం. అంతేగాని సహోదరులతో విరోధంగా ఉంటూ అలాగే ఆ యొక్క సహోదరుని వాళ్ళని పిల్లరా ధైర్యపరచకుండా, ఊతముగా ఉండకుండా, దీర్ఘశాంతం లేకుండా కీడులు చేస్తూ సహోదరులకే కీడు ఈ విధంగా ఉంటే దోషి. సేవకుల విషయంలో విరోధంగా ఉంటే దోషి. నీ విషయంలో ఈ మాటలు విరోధంగా ఉంటే దోషి. ఎల్లప్పుడూ సంతోషంగా వెనుక ప్రార్థన చేయి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆత్మను ఆర్పేసుకోవద్దు, మేలైన దాన్ని చేపట్టు, వాక్య విరోధమైన దోషి. తర్వాత ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉంది. మీ ఊరిలో ఎవరో గొడవలు పెట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళే గొడవలు పెట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు. నువ్వు కూడా వెళ్ళి బూతులు తిట్టావు అనుకో,
అయిపోయింది, నువ్వు దోషం అయిపోతావు. అలాంటి కీడులకు నువ్వు దూరంగా ఉండాలి. నువ్వు కూడా బుద్ధులు తిరిగితే ఏమైపోతే నీ నోట కీడు మాటలు రాకుండా, కీడు ఆలోచనలు రాకుండా, కీడు చేయకుండా దూరంగా ఉండాలి. కాపాడేసి నిందారహితంగా ఉంచుకోవాలి. నువ్వు రేపు ఎవరు కూడా నీ మీద నింద మోపకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ శరీరం మారి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అందుకనే బలహీనులకు నువ్వు పోతున్నావు. ధైర్యం చెడిన వారికి ధైర్యం చెడిపోవడంలో భయపడుతుంటారు. వాళ్ళు ధైర్యం లేకుండా ధైర్యం కోల్పోయి శోధనలో వాటిలో వీటిలో భయపడిపోతుంటారు. అలాంటి వాళ్ళు ధైర్యపరచాలి. ఇప్పుడు నిందారహితంగా ఉంటారు. హల్లెలూయా. ఉండాలి. ముసలికి కర్ర సపోర్ట్గా ఉంటుంది, పోతంగా ఉంటుంది. అలాగే నువ్వు కూడా అండగా ఉండాలి, సహాయంగా ఉండడం సహోదరుడికి. హల్లెలూయా. నిందారహితంగా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. అప్పుడు ఎత్తబడతారు. కళ్ళు ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం.